బాలయ్య గారికి, అమ్మగారికి, మరి యవ్వన దేవజనులు ఆచూరికి, అదే రీతిగా ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి ఎలిజబెత్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు, దేవుణ్ణి ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా దైవజనులు, మరొక దైవజనులు గోవన్పల్లిలో దేవుని పరిచర్య రామసింగవరంలో దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు, మా మిత్రులు, మంచి మనస్సు కలిగిన వారు. ఆయన కూడా మంచి గాయకుడే, మీకు తెలుసు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూడా మంచి గాయకుడు, సింగర్. ఆయన పాటలు కూడా వింటున్నప్పుడు పాడుతున్నప్పుడు నేను ఎంతో ఆనందిస్తూ ఉంటాను ఆత్మలో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మంచి దైవజనులు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ఏమండి, ఒకే రోజు 2 కోటలు ఇట్టుకోకూడదు. ఇప్పుడు వచ్చేసిన మరి అది తప్పదు. అవును, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఓ పక్క పుట్టినరోజు వర్తమానం ఇవ్వాలి, మరో పక్క దైవజనులు చక్కటి దైవజనులు చక్కటి సాక్ష్యాన్ని అందించడానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు వచ్చారు. అయ్యగారేమో ఆ సమయాన్ని మాకు గుర్తు చేస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ దేవుడి మాటలు మనకు ఆశీర్వాదగా, అంతేనా? ఆ మాటలు ఈ మాటలు లే బదులు దేవుడి మాటలు వెంటే ఎంత ఎక్కువ వెంటే అంత ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గత దినాల్లో నేను వచ్చినప్పుడు ఏ వాక్యాలు చెప్పినా వాక్యం గుర్తుందా? పాస్టర్ ఆదివారం చెప్పిన వాక్యం మాకు గుర్తులేనప్పటికీ, శనివారం మంగళవారం మధ్యలో రోజు వచ్చేసి సోమవారం ఆదివారం చెప్పిన వాక్యమే గుర్తులేదు. నువ్వు అమాసుకో పొందానికి వచ్చి ఒక వాక్యం చెప్పి ఇప్పుడు ఆ వాక్యం చెప్పండి, ఏం చెప్తాం మేము అన్నాం. అదే నువ్వు ఎవరైనా 10 ఏళ్ళు అప్పించున్నావు అనుకోండి, నువ్వు ఎవరైనా 10 ఏళ్ళు అప్పించుంటే కనుక అర్ధరాత్రి లెక్కపెట్టినా సరే పలానా ఎంకాయకి 10 ఏళ్ళు అప్పించాలని చెప్తావు కదా, చెప్తావు కదా. అంటే ఆ 10,000 మన మైండ్లో పీడైపోదు. పలానా వాళ్ళకి ఇచ్చాడు. ఆ కాల ఆవిడ కనుక ప్రభు దర్శనానికి వెళ్ళిపోయే టైం అయితే కనుక పిలిచి, భర్తను పిలిచి, పిల్లలు పిలిచి అంటది, పలానా అమ్మకు 10 ఏళ్ళు ఇచ్చాను, నేను వెళ్ళిపోయినా సరే మీకు వడ్డీతో సహా వదిలి చేసేయండి అంటారు. అంత గుర్తుంటుంది. మరి వాక్యం ఎందుకు గుర్తుండలేదు మనకి అని ఆలోచన చేస్తే వాక్యం మీద సరిగా మనసు పెట్టలేకపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన మనసు వాక్యం మీద పెడితే ఎప్పుడు ఏ వాక్యాలు చెప్పి అన్నీ గుర్తుంటాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట పైన ఇక్కడ కింద వచ్చినప్పుడు పరమగీతముల గ్రంథం నుంచి, మరి అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేదుగా తెలియదుగా నాకు, పరమగీతం గ్రంథం నుంచి మాట్లాడి మొదటి వచ్చిన నుంచి మాట్లాడేది. తదుపరి మాట్లాడినప్పుడు నోవాహు కుటుంబం దినములు చెడ్డవి అని చెప్పి మాట్లాడేది. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తదుపరి దైవజన యొక్క పెద్దమ్మాయి గారి సంవత్సర కూటమికి వచ్చినప్పుడు గుర్తొచ్చిందా? ఎవరి కోసం మాట్లాడాను? అయ్యి బాబు, పరో కుమార్తె అయినటువంటి విద్య కోసం మాట్లాడాను. ఆదివారం కదండి. పరో కుమార్తె అయినటువంటి విద్య కోసం మాట్లాడాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంత పెద్ద ప్రసంగం చెప్పను కానీ, మరి పుట్టినరోజు ఎలిజబెత్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని హెచ్చరికలు మాత్రమే అవి మన జీవితానికి ఎంతో శ్రేష్టం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 128వ సంకీర్తన 3వ వచనంలో పిల్లల కోసం రాయబడి చదవండి అన్నమాట. ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చప్పటవడదాం, హల్లెలూయా. ఇక్కడ శ్రేష్టమైన ఒక వాక్య భాగాన్ని మనం చూసాం. ఏమిటా శ్రేష్టమైన భాగం అంటే, అసలు ఈ 128వ సంకీర్తన అంతా కూడా ఆశీర్వాదమే, దీవెనే. ఈ 128వ సంకీర్తన అందులో ఆ కుటుంబంలో దేవుడి యందు భయభక్తులు కలిగి నడిచే కుటుంబంలోకి వచ్చేటువంటి దీవెనలు ఎలా ఉంటాయో, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో అవి వివరించుకుంటూ భక్తుడు వస్తూ, భార్యను ఈ విధంగా ఉంటుంది, నీ కష్టార్జితాన్ని ఈ విధంగా అనుభవిస్తావు. తదుపరి పిల్లల విషయంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన బిడ్డలు ఎలా ఉండాలి అని మనం కోరుకోవాలంటే ఒలీవ మొక్కల వలె ఉండడానికి మనం ఇష్టపడాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో చాలా మొక్కలు ఉన్నాయి. తూటి మొక్కలు ఉన్నాయి, కొబ్బరి మొక్కలు ఉన్నాయి, ఇంకా రకరకాల మొక్కలు చెప్పాలంటే ఎలాగోదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ అన్ని మొక్కలు ఉండగా
ఎందుకు పిల్లల్ని దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చాడు? ఎందుకు ఒలీవ మొక్కని సాదృశ్యంగా చూపించాడు, మాదిరిగా చూపించాడు అని ఆలోచన చేస్తే ఒలీవ చెట్టులో అనేకమైన విశేషాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒలీవ చెట్టులో అనేకమైన విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలు మరి మరొక చెట్టుకు లేవు. అందుకనే ఒలీవ చెట్టుతో ఆ వాక్యము మన పిల్లలను పోల్చి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒలీవ చెట్టుకున్నటువంటి గుణలక్షణాలను మొట్టమొదటి గుణం ఏమిటంటే కనుక అది సజీవమైనటువంటి మొక్క. అది సజీవమైనటువంటి మొక్క. ఎందుకు సజీవమైనది మొక్క అని ఆలోచన చేస్తే నోవాహు దినాలలో జలప్రళయం వచ్చినప్పుడు లోకమంతా నీటితో నింపబడిపోయినప్పుడు ఆ భక్తుడు ఆ లోకం మీద నీరు ఆరిందో లేదో తెలుసుకోవటానికి కాకిని పావురాన్ని పంపుతారు. మనకు తెలిసిన సంగతులు ఇవన్నీ. పంపినప్పుడు ఒక పావురం ఏం చేసిందంటే త్రుంచబడిన ఒలీవ ఆకును నోట కరుచుకుని వచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికే చాలా దినాలు భూమి మీద నీళ్లు నిలబడిపోయినాయి కనుక ఆ నీటిలో చాలా మొక్కలు తమ జీవాన్ని కోల్పోయినాయి. కానీ ఒలీవ చెట్టు నీటిలో ఉన్నా సరే తన జీవాన్ని పోగొట్టుకోలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అది సజీవమైనటువంటి మొక్క. ఎందుకు మన పిల్లలు ఒలీవ మొక్కతో పోల్చాడు అని ఆలోచన చేస్తే కనుక నీరు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే లోకానికి కూడా సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీరు పరిశుద్ధాత్మకు చెప్పుకోవచ్చు సాదృశ్యంగాను. అదే సమయంలో నీరు లోకానికి సముద్రానికి సూచనగా కూడా చెప్పుకోవచ్చు. నీరు లోకానికి సూచనగా ఉన్నప్పుడు మన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారంటే చిన్నప్పుడు మన దగ్గర ఉంటారు, పెద్దగా కాలేజీల్లో ఉంటారు, ఆ తదుపరి ఉద్యోగాల్లో ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండరు, కొద్ది కాలం మాత్రమే ఉంటారు. నా చిన్నమ్మాయి 18 సంవత్సరాలు మొన్నటిదాకా మా మధ్యన ఉంది. మన ఉద్యోగం వచ్చేటప్పుడు వెళ్ళిపోయింది. రోజు ఫోన్ కాల్ మాట్లాడకపోతే కానీ నాకు మనసు ఏమండి. ఇప్పుడు లోకంలో బిడ్డలు సజీవంగా ఉండాలి అంటే కనుక దేవునితో అనుసంధానం చేయటం మాకు నేర్పాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ఈ రోజున చాలా మంది బిడ్డలు భౌతికంగా బతికుంటున్నారు కానీ ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారంటే మనం అనకూడదు ఆ మాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డలు దేవుడిలో సజీవంగా ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒలీవ మొక్క లోకంలో ఉన్నప్పటికీ, లోకంలో మునిగినప్పటికీ ఆ మొక్కలో మరణం అనేది సంభవించలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన బిడ్డలు లోకంలో ఉన్నప్పటికీ దేవుడిలో ఫెయిల్యూర్ అనే మాట వినిపించకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఈ రోజున తమ బిడ్డలను బట్టి. తెలుసా, వీడిని ఎందుకు కన్నానా, వీడు నా కడుపులో ఎందుకు పుట్టాడా అని ఏడ్చే తల్లిదండ్రులు లేకపోలేదు ఈరోజు. ఆ పరిస్థితులు దేనికి సాదృశ్యం అంటే చనిపోయిన మొక్కకు సాదృశ్యం. కానీ ఒలీవ మొక్క సాదృశ్యం ఏంటంటే కనుక నీ బిడ్డలు బయటికి వెళ్ళినా సరే, నీ చేతులు దాటి బయటికి వెళ్ళినా సరే వారు ఆత్మీయతలో సజీవంగా ఉంటారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకు ఒలీవ మొక్కను సాదృశ్యంగా చూపించారు. రెండో మాట ఏమిటి అని ఆలోచన చేస్తే ఒలీవ మొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ ఒలీవల తైలాన్ని ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ దీపం వెలిగించడానికి వాడేవారు. దంచి తీసినటువంటి అచ్చమైన ఒలీవ నూనె ప్రత్యక్ష గుడారంలో వాడబడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే రెండు, మన బిడ్డలు దేనికి వాడబడాలి అంటే కనుక, మన బిడ్డలు దేనికి ఉపయోగపడాలి అంటే కనుక మనం అనుకుంటాం మన బిడ్డలు మనకే ఉపయోగపడాలి అనుకుంటాం తల్లిదండ్రులుగా. ఎందుకు అనుకుంటామంటే రేపు పొద్దున మేము వార్ధక్యం వచ్చేస్తుంది, అప్పుడు మా బిడ్డలు చక్కగా ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించాలని ప్రతి తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. ఆశ ఉండడంలో తప్పేమీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మనకంటే ముందుగా మన బిడ్డలు దేవుని మందిరానికి ఉపయోగపడాలి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమండి, అన్న ఉంది, అన్న తనకు ఇవ్వబడిన బిడ్డను ముందు ఎవరికి ఇచ్చేసిందంటే మందిరానికి ఇచ్చేసింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి ఇచ్చింది కాబట్టి సమూయేలు అంత దీవించబడ్డాడు.
ఇచ్చిన ఆవిడికి లోటైనా కలిగిందా, కొరత ఏమైనా కలిగిందా, ఇబ్బంది అయినా కలిగిందా అంటే ఏమి కలగలేదండి. దేవుడు అంతకంతకంతగా వద్దులని పిల్లలు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అంటే నీ బిడ్డలు దేవునికి ఉపయోగపడాలి అని ఆలోచన చేస్తే కనుక ఆ దేవునికి ఉపయోగపడాలి. అందుకే ఒలీవ చెట్టుతో పోల్చాడు. మూడో మాట ఏమిటని ఆలోచన చేస్తే కనుక అదే ఒలీవ చెట్టు మానవులకు కూడా ఉపయోగపడుతుంది. న్యాయాధిపతి గ్రంథంలో చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మానవులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆ చెట్టు. కాబట్టి మన బిడ్డలు దేవునికి ఉపయోగపడాలి, ఇంటికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎన్ని విధాలు ఉపయోగపడాలి? మొట్టమొదటి దేవుడికి ఉపయోగపడాలి, రెండు ఇంటికి తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, తర్వాత ఆ గ్రామానికి కానీ ఆ దేశానికి కానీ ఆ వ్యక్తి ఉపయోగపడాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. తర్వాత నాలుగో మాట ఏమిటి అని ఆలోచన చేస్తే కనుక ఒలీవ చెట్టును సాదృశ్యంగా చూపెట్టాడు ఇక్కడ. అంతేనా? సాదృశ్యం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే తల్లిదండ్రులు పిల్లలు అంటారు, పలానా అబ్బాయి వాడు చూసావా, ఆ అబ్బాయి మళ్ళీ నువ్వు చదవాలరా, ఆ అబ్బాయికి మళ్ళీ నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలరా, ఆ అబ్బాయికి మళ్ళీ నువ్వు చక్కగా ఉండాలి అంటూ ఉంటుంటా. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు, ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టాడు. ఆయన చిన్నప్పుడు ఏంటంటే ఆయన చదువు ఎక్కడ సాగింది అని ఆలోచన చేస్తే కనుక ఒక క్రిస్టియన్ స్కూల్లో సాగింది ఆయన చదువు. ఎక్కడ అని ఆలోచన చేస్తే తమిళనాడు దగ్గర రామేశ్వరం అనే ప్రాంతంలో. ఆయన ఎక్కడ చదువుకునేవాడు అంటే కనుక వీధి దీపాల కింద కూర్చుని చదువుకునేవాడు. అంటే ఆ రోజుల్లో ఎక్కడ చదువుకునేవాడు ఆయన? వీధి దీపాల కింద కూర్చుని చదువుకుని ఆ చదువు అలా వృద్ధి కొన్నాళ్ళకి సైంటిస్ట్ అయ్యాడు. ఎంత సైంటిస్ట్ అయ్యాడంటే కనుక ఆ భారతదేశానికి అణుబాంబు తయారు చేసినటువంటి పితామహుడు ఆయన. దేవుడి స్తోత్రం హల్లెలూయా. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు రాజస్థాన్లోని ప్రోగ్రామ్ అనే ఎడారి ప్రాంతంలో మొట్టమొదటి అణుబాంబు పరీక్షలు మన దేశం తరపున నిర్వహించడం జరిగింది. దానికి ప్రధాన రూపకర్త శిల్పి ఎవరు అని ఆలోచన చేస్తే కనుక వీధి దీపాల కింద చదువుకున్నటువంటి అబ్దుల్ కలాం అనేటువంటి ఒక వ్యక్తి దానికి కారకుడయ్యాడు. ఆ కారణాన్ని బట్టి తదుపరి రోజుల్లో ఆయన రాష్ట్రపతిగా నియమించబడ్డాడు. చెప్పబడదా హల్లెలూయా. ఇప్పుడు అలాంటి వాళ్ళు మాటలు చూపెడతామా? రోడ్డంతా కోరంబోగా తిరిగి మాటలు చూపెడతారా? తల్లిదండ్రులు ఏమంటారు? ఒరే అబ్దుల్ కలాం చూడరా, ఎంత చక్కగా చదువుకున్నాడు రా, రోడ్డు మీద చదువుకున్నాడు రా, అలాంటి వ్యక్తి గొప్పడయ్యాడురా, అలా సాగండిరా అన్నట్టుగా ఒలీవ మొక్క ఒక సాదృశ్యంగా దేవుడు బైబిల్లో వాడుకున్నాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఏమన్నా ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి ఇక్కడ పెళ్లి చేసుకున్న యవనస్తులు కూడా రేపు మా పెళ్లిళ్ళు అవుతాయి, వివాహాలు అవుతాయి, మా బిడ్డలు కూడా ఒక ఒలీవ మొక్కల వల్ల ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తాడు వాక్యం విన్నప్పుడు. అంతే కదా? వాక్యం విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ పిల్లలు పుట్టిన వాళ్ళకి చిన్నపిల్లలు పెంచే వాళ్ళకి మా పిల్లలు కూడా ఒలీవ మొక్కలు ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. యవనస్తులకి రేపు మాకు మాది వివాహం అవుద్ది, మాకు కూడా బిడ్డలు ఇస్తాడు దేవుడు, వాళ్ళు కూడా మేము ఒలీవ మొక్కల వల్ల పెంచాలి కదా అని ఆలోచన వాక్యం తడుతూ ఉంటుంది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. సమయం లేదు, అయిపోతుంది. నేను చెప్పేస్తున్నాను రెండు మాటలు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అలాగా నీకు ఒలీవ మొక్కల వలె నీ బిడ్డలు ఉండాలి అంటే గనక ఒలీవ మొక్కల వలె నీ బిడ్డలు ఫలించేవారుగా, దేవునికి ఉపయోగపడేవారుగా, ఒక మాదిరిగా సజీవమైనటువంటి వారిగా ఉండాలంటే తల్లిదండ్రులుగా నువ్వు చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. దేవుడి స్తోత్రం. చాలా మంది పిల్లలను కని గాలి కుదిరేస్తారు, వాళ్ళ బాగోగులు పట్టించుకోరు. వాడు ఎలా తింటున్నాడో, వాడు ఎలా తిరుగుతున్నాడో, వాడు ఎలా చదువుతున్నాడో ఈ విషయాన్ని పట్టించుకోరు. లేనిపోని గారం పెడుతూ ఉంటుండా. గారం పెట్టాలి, కానీ అదే సమయంలో దండించాలి కూడా. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీ పిల్లలకి నువ్వు కొన్ని తెలియచెప్పవలసిన మాటలు ఉన్నాయి. ఏమిటా మాటలు అని ఆలోచన చేస్తే కనుక మొట్టమొదటిగా నీ పిల్లలకు నువ్వు బోధించే బోధకుడుగా నీవు ఉండాలి. ప్రతి ఇంట్లో తల్లి పిల్లలకు బోధిస్తారు కదా, తండ్రి బోధిస్తూ ఉంటారు. మన పిల్లలకు మనమే బోధించాలి అంటే కనుక దేవుడి ప్రేమ ఎలాంటిదో బోధించాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అండ్ మొట్టమొదటిగా మన పిల్లలకి మనం ఏం బోధించాలో తెలుసా? దేవుని ప్రేమ ఎలాంటిదో మనం బోధించాలి. హల్లెలూయా. ఎందుకు బోధించాలంటే కనుక ఎందుకు అని ఆలోచన చేస్తే కనుక
చిన్నపిల్లలకి ప్రేమలో వ్యత్యాసం తెలదు. చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే నా తల్లి ప్రేమలాగే అందరి తల్లి ప్రేమలు ఉంటాయేమో, నా తండ్రి ప్రేమలాగే అందరి తండ్రి ప్రేమలు ఉంటాయేమో, దేవుడి ప్రేమ కూడా తల్లిదండ్రుల ప్రేమతో సమానం చేసుకుంటారు పిల్లలు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే వారికి అంత ఆలోచించే మనసు, అంత ఆలోచించే టైము, అంత లోతుగా విశ్లేషణ చేసే మైండ్ వారికి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులుగా దేవుడి ప్రేమను అనుభవించిన మనము మన పిల్లలకి ఏం బోధించాలి అంటే కనుక దేవుని ప్రేమను బోధించాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అని ఆలోచన చేస్తే మానవ ప్రేమలో స్వార్థం ఉంది, దేవుని ప్రేమలో త్యాగం ఉంది. హల్లెలూయా. మానవ ప్రేమలో స్వార్థం ఉంది. ఏమండి, ఈ రోజున ఒక మనిషిని ప్రేమించిన కారణం ఏంటంటే కనుక ఎక్కడో చోట ఎంతో కొంత స్వార్థం ఉంది. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి స్వార్థం లేదు, కానీ త్యాగం ఆయనలో ఉంది. చెప్పబడదాం. హల్లెలూయా. అందుకే మనం మనుషుల ప్రేమ మన బిడ్డలకు నేర్పకూడదు. ఎవరి ప్రేమ నేర్పాలి? మనం ఆలోచన చేస్తే కనుక దేవుని ప్రేమను వారికి నేర్పాలి, బోధించాలి. నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా, నీదు ప్రేమకు సాటివారయా ఎవ్వరు పొగడదగిన ప్రేమమూర్తి నీవయ్యా. యేసయ్యా, నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనను నువ్వను తేటమైన ప్రేమ. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనను నువ్వను తేటమైన ప్రేమ. పేదలకును పేదలకును విధవలకును అనాథలకును, పేదలకును పేదలకును విధవలకును అనాథలకును తల్లి మిత్రులు చూపలేని ప్రేమ. కొనియాడదగిన ప్రేమమూర్తిని నీవయ్యా. యేసయ్యా, నీదు ప్రేమకు హద్దులేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా. హల్లెలూయా. నీ బిడ్డలకు మొట్టమొదటిగా దేవుడి ప్రేమను నువ్వు నేర్పగలిగితే కనుక, దేవుడి ప్రేమను వారికి బోధించితే కనుక లోకంలో మనుషుల ప్రేమ కన్నా దేవుడి ప్రేమ మించిందని వారికి ఉగ్గుపాలతో పోస్తే కనుక ఆ ప్రేమ నుండి ఎవరు ఎడబాపుడు నీ బిడ్డలు. చెప్పబడదాం. హల్లెలూయా. ఎందుకంటే కడిస్కి మీద మన అక్షరం లెటర్ రాస్తే దారిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉంటుంది. అందుకే దేవుడి ప్రేమ మానవ ప్రేమ కాదు, దేవుడి ప్రేమను ఉగ్గుపాలతో రంగరించి నీ బిడ్డలకు పోయి. రెండో మాట ఏమిటని ఆలోచన చేస్తే కనుక, ఏమండి, తల్లిదండ్రులుగా విధేయత ఏమిటో మనం బిడ్డలకు మనం నేర్పించాలి. దేవుడి స్తోత్రం. అప్పుడు ఒలీవ మొక్కలు అవుతాయి. ఒకటి, ప్రేమ నేర్పించాలి. నీ బిడ్డలు ఒలీవ మొక్కల వల్లే ఉండాలి అంటే. రెండు, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వల్లే తయారవ్వాలంటే కనుక విధేయత. విధేయత అంటే ఏంటి అర్థం అని ఆలోచన చేస్తే మాట వినే తత్వం, విధేయత. మాట వింటాం. ఈ రోజున ఒక్కడి మాట ఒక ఎక్కడ వస్తున్నా, చిన్న పిల్లలు ఎలా అంటే ఆడు తిరిగి ఎలా అంటున్నాం. పెద్దోళ్ళని ఇది వరకు మా వయసులో చిన్నప్పుడు ఎవరైనా ఎలా అంటే మేము వణుకుపోయేవాడు. ఇప్పుడు వణుకుపోతుంది కదా, మేము వణుకోవాల్సి వస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమైపోయింది లోకం అని ఆలోచన చేస్తే
విధేయత అనే పదాన్ని మర్చిపోయింది. ఈరోజు ఎవరో విధేయత కనిపించలేదు. చర్చిలో కూడా తగ్గేది నాకు అంతే. నేను ఉన్నమాట చెప్తున్నాను అంతే. అయ్యారు ఉన్నమాట చెప్తున్నాను, ఇక్కడ యాక్టింగ్ అంతే. కానీ విధేయత, నిజానికి విధేయత అనేది ఎప్పుడు బయటపడతా తెలుసా? ప్రేమించినప్పుడు కాదు. నిన్ను గద్దించినప్పుడు, సేవకుడు నిన్ను గద్దించినప్పుడు విధేయతను చూపగలిగితే కనుక నీ బిడ్డలు కూడా అదే విధేయత నేర్చుకుంటారు. ప్రేమించినప్పుడు ప్రతి వాడు విధేయత చూపెట్టారు. గద్దించినప్పుడు మాత్రం విధేయత చూపరు. ఏం చేస్తారంటే ఆ స్థానంలో తిరుగుబాటు అనేది ప్రవేశిస్తారు. కనుక మన బిడ్డలకు మనం ఏం చెప్పాలంటే కనుక, చెప్పాలంటే చాలా ఉంది కంటే నేను ముందుకు వెళ్తున్నాను. విధేయత నేర్పిస్తే కనుక నీ బిడ్డలు పెద్దవారైనా సరే ఒలివ మొక్కల వలె ఉంటా. మూడో మాట ఏమిటి అని ఆలోచన చేస్తే కనుక, దేవుని ఆజ్ఞను ఎలా పాటించాలో మనం పిల్లలకు నేర్పాలి. కానీ పిల్లలకు గచ్చేయడం నేర్పుతున్నాం, పిల్లలకి తింటం నేర్పుతున్నాం, పిల్లలకు వస్త్రాలు కట్టుకోవడం నేర్పుతున్నాం, పిల్లలకి సెలవుల దేవాలయాలు నేర్పుతున్నాం, పిల్లల స్కూల్కి ఎలా పంపడం నేర్పుతున్నాం. కానీ దేవుని ఆజ్ఞలను ఎలాగా పాటించాలో మనం నేర్పలేకపోతున్నాం. ఎక్కడ మనం ఫెయిల్యూర్, ఎక్కడ మనం అపజయాన్ని ఎదుర్కొంటున్నాం పిల్లల విషయంలో ఆలోచన చేస్తే కనుక, మన పిల్లలకు చిన్ననాటి నుంచి దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలను మనం విధిగా నేర్పించాలి. ఇశ్రాయేలులో కట్టడం ఏమిటి అని ఆలోచన చేస్తే కనుక, వారు రక్ష రేకుల వల్లే బాష్కం తెలుసా? ఇల్లు వెళ్ళిన బాష్కం కడతారు. బాష్కం తెలుసా? బాష్కం కడతారు. అలాగే ఇశ్రాయేలు దేశంలో కూడా ఆ 10 ఆజ్ఞలు, దేవుడి ఆజ్ఞలు రాష్ట్రం కట్టాలి, పిల్లలు నేర్పాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లలకు మనం ఏం నేర్పుతామంటే, మీరు ఎవరో వచ్చినప్పుడు మాట నేర్చుకున్నాం, చిన్న మాట నేర్చుకున్నా ప్రార్థన చేస్తా అన్నం ప్రార్థన కాదు, నానం ప్రార్థన చాలా మంది తర్వాత నానం తిట్టా ఒరే నానం తిట్టు ఆడ తింటూ ఉంటే వాళ్ళకి ఎట్లాక ఆనందిస్తూ ఉంటాం. మరి నాకు మనం ఏం నేర్పుతున్నాం? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పట్టణం ఉంటున్నాం దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాళ్ళకి ఎట్లా, ఎందుకంటే ఒక చెప్తే కనుక పక్కన కొట్టడం కూడా భయం వేసి కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు చెప్తారు నాన్న బలి పెట్టు అంటూ ఉంటా. అవి కాదు నువ్వు నేర్పితే, అవి అంటే అవి నేర్పితే ఆనందం బిడ్డ తర్వాత ఆడికైనా కష్టం వచ్చిందనుకో, అమ్మ బాబు నిన్ను కూడా తిట్టేస్తా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఏం నేర్పాలి అని ఆలోచన చేస్తే కనుక, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను ఎలా పాటించాలో మనం బోధించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తదుపరి మాట, దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో మనం నేర్పించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనుకుంటారంటే చాలా మంది, ఈశాన్యం బాగుంటే ఆశీర్వాదం బాగుంటుంది అనుకుంటారు. అండి ఓ పాస్టర్ గారు అంటాడు, మనం ఏ దిక్కుమాలలో అయిపోయి దేవుడి స్తోత్రం మనం ఎక్కడున్నావు కదా అన్న బాబు. ఒక పాస్టర్ అంటాడు, ఈశాన్యం బాగుండేదంటే దేవుడు జీవిస్తాడంట. మరి ఆడెక్కడ తగ్గండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి వాక్యం పడుతుంది, ఎంత గొప్పల మీద నుండి దేవుడు దీనులను పైకి లేపుతాడు. ఒకవేళ ఇల్లే దీవించేస్తే కనుక అందరం ఈశాన్యం పెట్టి కట్టేసుకుని ఇల్లు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి దీవించేది దేవుడు ఒక్కడే. మనుషులు దీవించే అధికారం కలిగిన వాడు ఎవరంటే కనుక దేవుడు, తర్వాత దైవజనుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు దైవజనుడికి ఇచ్చాడు. ఎలా చెప్పాలో ఆ మాట పాస్టర్ గారు అనొచ్చు. ఆది కాండంలో అబ్రాహాముతో అంటాడు దేవుడు, నువ్వెవరినైతే దీవిస్తావో, నువ్వెవరినైతే ఆశీర్వదిస్తావో, నువ్వెవరినైతే వద్దులేమో అని చెప్పి ఆజ్ఞయిస్తావో నేను వారిని దీవిస్తాను. నువ్వెవరినైతే శపిస్తావో నేను వారిని శపిస్తానని దైవజనుడు అబ్రహాంకి ఆ అధికారాన్ని ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. అబ్రహాం వారసులైన దైవజనులో అధికారం. దీవించేది ఎవరంటే లోకంలో ఇద్దరే, ఒకడు దేవుడు, 2 దైవజనుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవజనుడి చేత ఎప్పుడు మీరు జీవనలు కోరుకోవాలి. హల్లెలూయా. వీడియో చెప్తుందండి, హల్లెలూయా. నిద్ర చేస్తున్నా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు ఎలా దీవిస్తాడో మన బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అలా అర్థమయ్యే రీతిలో చెప్పినప్పుడు వాళ్ళ మనస్సు దేని మీద ఉంటుందో తెలుసా? వాళ్ళ మనస్సు దేని మీద ఉంటుందో తెలుసా? దేవుడి మీద లగ్నమై ఉంటాయి. ఎప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడంట, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంట, దేవుడు నన్ను వర్ధిల్లింప చేస్తాడంట, దేవుడు నా ప్రార్థన వింటాడంట అని చెప్పి
వారి మనస్సు ఎప్పుడు కూడా ఇహలోకం మీద ఉండదు. వారి మనస్సు ఎప్పుడు కూడా ఇహలోక నాయకుల మీద ఉండదు. వారి మనసు ఎప్పుడు కూడా ఇహలోక భోగాల మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది? ఆలోచన చేస్తే కనుక ఆశీర్వదించే దేవుడి మీద ఉంటుంది. చెప్పడబడదా హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులుగా ఒకటి నువ్వేం చేయాలి అని ఆలోచన చేస్తే నీ పిల్లలకు దేవుని ప్రేమ బోధించాలి. అప్పుడు నీ బిడ్డలు ఎలా తయారవుతారంటే ఒలీవ మొక్క వలె తయారవుతారు. 2, తల్లిదండ్రులకు పెద్దలకు విధేయత ఎలా ఉండాలో విధేయత నేర్పించాలి. 3, దేవుని ఆజ్ఞలు ఎలా పాటించాలో బోధించాలి. 4, దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో బోధించాలి. చివరికి 5వ మాట చెప్పి కూర్చుంటా. దేవుడి స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఎలాగ తోడుగా ఉంటాడో నువ్వు చెప్పాలి నీ పిల్లలు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. కానీ ఇప్పుడు నా వయసు మొన్న 50 పూర్తి చేసుకుని 51 వచ్చింది. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నేను 51 ఇష్టం లేదా? అలా చూస్తుందండి. నాతో కూడా సంతోషం అల్లు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. కానీ మొన్న వచ్చిన పాస్టర్ గారు నన్ను 100 సంవత్సరాలు బతకమని దీవించారు. మీరేమన్నా 1000 సంవత్సరాలు కదేమో అనుకున్నాను. అబ్బా నీ పుట్టుకొని చేసుకుంటాం మాకేంటి, మమ్మల్ని నేర్తావా అన్నట్టు చూస్తున్నాను. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అలా ఏది ఏమైనప్పటికీ దేవుడు ఎలా తోడుకుంటాడు ఏమండి. ఇప్పుడు నా బిడ్డలకి ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చేసింది. మా పాస్టర్ గారికి 43 వచ్చేసింది. అంటే ఆప్షన్స్లో దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు మా బిడ్డలు 20-18లో ఉన్నారు. వాళ్ళకి మేము ఎప్పుడు తోడుగా ఉంటామా? ఉంటే మేము చిరంజీవి అయిపోతాం. ఉండం. మాకు టైం వస్తుంది, మేము వెళ్ళిపోతాం దేవుడి దగ్గర. మేము ఉన్నాం. తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు తోడు. కానీ నిరంతరం తోడు ఉండేవాడు ఉన్నాడు, ఆయనే యేసయ్య. చెప్పడబడ్డాం హల్లెలూయా. కానీ యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. తండ్రికి లేడు తోడుగా. తల్లి చనిపోయింది చిన్నప్పుడే. అందరూ మోసం చేశారు, పరాయి దేశానికి అమ్మేశారు. యోసేపు చాలా బాధపడి ఉంటాడు, ఏడ్చుంటాడు. ప్రభువా ఏంటి పరిస్థితి అని ఆలోచించుంటాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు జయాన్ని ఇచ్చాడు. చెప్పడబడదాం హల్లెలూయా. మనుషులు తోడుగా ఉంటే ఆ జయాన్ని పొందలేవు. దేవుడే కనుక నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ ప్రాంతంలో కదా సరే రాణం చేస్తావు. ఇస్సాకు పరాయి దేశానికి వెళ్ళాడు. ఇస్సాకు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే ఆ కొండ ప్రాంతంలో విత్తనం వేస్తే 100 అంతల పొలం పొందిందంట. ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. దేవుడి స్తోత్రం హల్లెలూయా. దానియేలు బబులోను దేశమందు బానిసగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, రాజ్యానికి అధికారి అయ్యాడు. చెప్పడబడదాం హల్లెలూయా. 2 గ్రంథంలో 18వ అధ్యాయంలో హిజ్కియా వెళ్ళిన చోటల్లో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతను శత్రువుల మీద విజయం పొంది కప్పము కట్టక శత్రువును కాలు కింద అణగదొక్కినట్లుగా కనబడుతుంది. కారణం ఏంటో తెలుసా? మనుషులు నీ తోడు లేకపోయినా పర్లేదు, బ్రతికి. మనుషులు విడిచిపెట్టేసినా పర్లేదు, బ్రతుకు. కానీ దేవుడు మాత్రం విడిచిపెడితే మనం బ్రతకలేము. అందుకే దేవుడు మనకు తోడుగా ఎలా ఉంటాడో మన బిడ్డలకు నేర్పాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అలా నేర్పినప్పుడు అండి ఈ జీవిత పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ఆత్మీయ మహాసంగ్రమంలో, జీవిత సంగ్రామంలో వారెన్నడూ తప్పిపోరు. చెప్పడబడదాం హల్లెలూయా. ఒక రోజున ఒక చిన్న కుమార్తె సండే స్కూల్కి వెళ్ళడం జరిగింది. సండే స్కూల్కి వెళ్ళడం జరిగితే ఆ సండే స్కూల్లో ఆ సండే స్కూల్ టీచరు దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు తోడుగా ఉంటాడని చెప్తుందంట. ఆ పసి హృదయంలో ఆ మాట నాటుకుపోయింది. దేవుడు తోడుగా ఉంటాడంట. దేవుడు నా తోడు నీవుండగా ఒంటరిని కానున్నడు, నా యేసయ్యా ఒంటరిని కానున్నడు. నా తోడు నీవుండగా ఒంటరిని కానున్నడు, నా యేసయ్యా ఒంటరిని కానున్నడు. హల్లెలూయా. ఈ చిన్న బిడ్డ హృదయంలో ఆ మాట నాటుకుపోయిందండి. తండ్రి మారు మనసు పొందలేదు. తండ్రి పైగా పెద్ద డ్రింకర్ అంట. డ్రింకర్ మీకు తెలుసుకోవాలి, చెప్పక్కలేదు. భూమి భూమి చెక్కలకమాట. కాబట్టి ఈ బిడ్డను హింసలతో మొదలుపెట్టాడంట. తాగేసి వెనుకాత్మ ప్రార్థన మానే అనేవాడంట. కొంతమంది ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. మా నాన్నగారు కూడా నన్ను కొన్నాళ్ళు హింసించాడు, ప్రార్థనకి వెళ్ళొద్దు. దాని తర్వాత తెలుసుకోవడానికి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అలా హింసించుంటే ఈ బిడ్డ మనసులో పశువు దేవుడు దేవుడు తోడుగా ఉంటాడన్న మాట ఫీడైపోయింది. ఈ హృదయంలో ఫీడైపోయింది. ఫీడైపోతే ఒక రోజు ఏం జరిగిందంటే బాగా తాగొచ్చేసాడంట.
తాగొచ్చేసి ఈ పాపని చిన్న పాపని రక్తం వచ్చేలా కొట్టాడు. కొట్టి ఏడుస్తుంటే ఈ తాగినోళ్ళు ప్రవర్తన వికృతంగా ఉంటుంది, నవ్వుకుంటాడండి. అలా నవ్వుకుని అలా నిద్రలోకి వెళ్ళిపోతుంటే ఏం జరిగిందంటే విపరీతమైనటువంటి నొప్పి ఈ కుడి సైడ్ ప్రారంభమైందంట. ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక అమ్మో బాబు తాగితే భార్య ఏమో ఆల్రెడీ దుబాయ్లో ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంటికాడ ఈ చిన్నపిల్ల ఈ తండ్రి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ ఎంతైనా తండ్రి కదా, ఒక మనిషి అలా అల్లాడిపోతుంటే ఈ 12 సంవత్సరాల కుమార్తె చూసి తట్టుకోలేక ఏమనుకుందంటే మా ఇంటి పక్కన ఉన్నటువంటి మా రూమ్లో ఉన్నటువంటి డాక్టర్ గారిని, ఆర్ఎంపీ డాక్టర్ గారిని పిలుచుకొద్దామని చెప్పి 11 ఆ టైంలో బిడ్డ బయటకి అంతకి భయం వేస్తుందంటే, ఎందుకంటే ఈదులో కుక్కలు ఎక్కువైపోయి మునుగుతున్నాయి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అప్పుడు వెంటనే ఆ ఎల్లుడప్పుడు కుక్క అంటూ వచ్చేస్తే వెంటనే మొక్కరించి, ప్రభువా నువ్వు తోడుగా ఉంటానన్నావు కదా, నువ్వు నీడగా ఉంటానన్నావు కదా, మా సండే స్కూల్ టీచర్ చెప్తుందయ్యా, అయ్యా ప్రార్థనలు చూసేవా పరిశుద్ధుడా అని చెప్పి భయం వేస్తూ కళ్ళు మూసుకోకుండా అలాగే ప్రార్థన చేస్తే జరిగిన అద్భుతం ఏమిటి అని ఆలోచన చేస్తే కనుక ఏం జరిగిందో తెలియదు. కుక్క పారిపోవడం మొదలుపెట్టింది. కుక్క పారిపోతుంటే ఒక పెద్ద ఆయన అజానుబాహుడు, అంత ఎత్తున ఉన్నటువంటి మనిషి తెల్లని వస్త్రములు ధరించి, తెల్లని జుట్టు, ప్రకటన గ్రంథంలో చెప్పిన యోమమంతా ధవలమంతా ఆ శిరోజాలు కలిగిన వాడు వచ్చి గడ్డం ఇలా ఉన్నట్లయితే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారా చింతల్లి ఎందుకు ఏడుస్తున్నారా అంటే ఆమె అంటుందంట, అయ్యా మా నాన్నకి నొప్పి వచ్చేస్తూ తట్టుకోలేకపోతున్నాడు, పక్క వీధిలో డాక్టర్ గారు నన్ను పిలవడానికి వెళ్తున్నాను, ఈలోపు నాకు భయం వేస్తుంది, మా సండే స్కూల్ టీచర్ చెప్పింది దేవుడు తోడుగా ఉంటాడని, నేను మా దేవుడిని పిలుస్తున్నాను అన్నంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆయన అన్నదంట, నేను కూడా డాక్టర్ గారిని తల్లి, నడు మీ నాన్నగారిని నేను చూస్తానులే అన్నాడట. వెంటనే ఆ మాట అనగానే కొన్నంత దేని మీ బిడ్డకు కలిగింది. చెప్పకూడదా హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పకూడదా హల్లెలూయా. కాబట్టి వచ్చారంట. వచ్చిన తర్వాత ఆ మంచం మీద గిలగిలలాడిపోతున్నట్టు ఆ తండ్రి యొక్క ఉదరం మీద అనగా ఈ భాగం మీద ఆ వచ్చిన పరమాత్ముడు, పరిశుద్ధుడు, ఆ పరమ వైద్యుడు ఇలాగన్నాడంట. ఇలా అనగానే సెక్రెట్ అయిపోయి మనం స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేను వెళ్ళిపోతాను తల్లి, నేను వచ్చిన పని అయిపోయింది అక్కడ అని వచ్చి ఈలోకి వచ్చి మాయమైపోతే వీళ్ళు తగ్గిపోయింది కదా. ఆ వచ్చిన డాక్టర్ గారు ఎవరు కాదు, కొత్త డాక్టర్ ఎవరు ఆయన ఎలా పిలిచిరంటే ఈలోకి వచ్చేవాడికి ఈయన మాయమైపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. చెప్పకూడదా మరేలే. ఆ వచ్చిన వాడు ఎవరు తెలుసా? ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు, హల్లెలూయా. నీవు కష్టంలో, నీ బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళకపోవచ్చు. సపోజ్ మీకు చెప్తాను, నా చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఏ జ్వరం వచ్చింది లేకపోతే ఏదో ఇబ్బంది అయింది, నేను వెళ్ళాలంటే 450 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కానీ, ఒక రాత్రి ప్రయాణం చేస్తే కానీ నేను ఆమె దగ్గరికి వెళ్ళలేను. కానీ ఆమె ఉన్న చోటన పరమ తండ్రిని యేసయ్య అంటే కనుక యేసయ్య ఆమె దగ్గరికి వస్తాడు. చెప్పకూడదా హల్లెలూయా. కాబట్టి నీ బిడ్డలకు నువ్వేం చెప్పాలంటే కనుక మేము ఎల్లప్పుడూ తోడుగా ఉన్నవాడు ఒక ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు, భాషాంతరమున దేవుడు తోడని అర్థం. దేవుడి స్తోత్రం. కాబట్టి ఆ మాటను బిడ్డకు బోధిస్తే కనుక ఒకటి ఏమిటి అని ఆలోచన చేస్తే కనుక దేవుని ప్రేమను బోధించి, విధేయతను బోధిస్తే, కట్టడము ఆజ్ఞను బోధిస్తే, పిల్లలకు దేవుడికి ఎలా తోడుకుంటున్నాను బోధిస్తే కనుక నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. వాళ్ళని బట్టి నువ్వు ఆనందిస్తావు, వాళ్ళని బట్టి నీవు ఎగిరి గంతులేస్తావు, వాళ్ళని బట్టి నీవు తలెత్తుకుని తిరిగే పరిస్థితులు నీ జీవితంలో కనబడతాయి. అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన దేవుడు మీకును మీ బిడ్డలకు దయచేయను గాక. ఆమేన్. అవకాశం దైవజనులకు వందనాలు. కొద్ది ఎక్కువ లాగాను, క్షమించాలి. మరి భాషం గారి పేరు చందన అండి. మరి మంచి ఆత్మీయ సహోదరి, మంచి ప్రార్థనా పదాలు. కనుక వారి యొక్క జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన మన మధ్యన ఈరోజు మనతో పంచుకుపోతూ ఉండగా మనందరూ కూడా సాక్ష్యాన్ని విని దేవుని భయపడతాం. ఈ సమయంలో సిస్టర్ గారికి సమయాన్ని ఇవ్వబోతున్నాను. కనుక అందరూ కూడా ఇష్టం కూర్చుకుని
మరేంటి మరి కదలకుండా చక్కటి సాక్షిని తెలియజేస్తూ ఈ సమయంలో సిస్టర్ గారికి సమయం ఇస్తుండగా వారు వచ్చి సాక్ష్యం చెప్పాలని తెలియజేసుకుంటున్నాను. చెప్పండి మీ సాక్ష్యం. ఇది తీసుకో. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పాలయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలండి. అదే రీతిగా రసన్నయ్య గారికి, మా సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా బాబు రాజులకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. సేవకులు రాబోయే కాలంలో కాబోయే సేవకులు కదా, ఎందుకంటే దేవుని సేవలో ఈ బిడ్డలందరూ వాడబడాలి. అదే రీతిగా మాకు కూడా వచ్చినటువంటి ర్యాలీ నుంచి వచ్చిన రాజు, ఆ బిడ్డ కూడా బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారు. దేవుని సేవలో ఆ బిడ్డ కూడా వెళ్తున్నారండి. ఆ బిడ్డ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన 103వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చదువుతున్నానండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదిగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. దేవుడి వాక్యమును మన అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. నా పేరు చందన అని చెప్పారు కదా, వాస్తవం చందన. ఇది మా నాన్నగారు పెట్టిన పేరండి. బైబిల్ ఎంతమంది చదువుతారు? దేవుని సేవకులు చాలాసార్లు అడుగుతూ ఉంటారు కదా మిమ్మల్ని, బైబిల్ రోజు చదువుతున్నారని. నా పేరు పరిశుద్ధ గ్రంథంలో రండి ఇంచుమించులో 7 సార్లు ఉంది. తెలుసా మీకు ఆ విషయం? చందన అన్న పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వాక్యం తీసుకుని మీరు చదువుకోండి, సమయం ఎక్కువ కాదు కదా. నిర్గమకాండం 33-34 వచనంలో రాయబడుతుందండి మొదటిసారి చందన అని. ఎందుకు చెప్తున్నానంటే పేరు అని కాదు కానీ దేవుడిచ్చిన ప్రత్యేకత. దేవుడు నిజంగా ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసండి? మా నాన్నగారు పెట్టారు. ఆయన పూర్తి అన్యులు, విగ్రహారాధికులు. మా అమ్మగారు వివాహమైన తర్వాతనే ప్రభువుని అంగీకరించారు. అమ్మమ్మ గారు సేవకురాలండి. అప్పటికి సేవకురాలు కాలేదు, ఒక విశ్వాస అమ్మమ్మ. దాన్ని బట్టి అమ్మగారు కూడా ప్రభువులోకి రావటం జరిగింది. వివాహం అయ్యాక మా తల్లిదండ్రులకు మేము 3 అండి. నేను 2వ ఆమెని. నాకు 2, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. నా పేరు చందన ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మా నాన్నగారు, ఆయనకి వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం అండి కదా. ఎవరికైనా తల్లిదండ్రులు అంటే, తండ్రి కన్నా తల్లి అంటే చాలా ఇష్టం కదా. చాలా. ఒకవేళ జ్వరం వచ్చింది అనుకోండి, పాపకు జ్వరం వచ్చినా, బాబుకు జ్వరం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? ఖచ్చితంగా తల్లి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. ఆ రీతిగా మా నాన్నగారు కూడా వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని బట్టి మా నాన్నగారు ఏమనుకున్నారంటే, నాకు మా నాన్నమ్మ గారి పేరు పెడదాం అనుకున్నారు. ఏం పేరో చెప్పమంటారా? వెంకయ్యమ్మ. ఆ పేరు పెడదామని మా నాన్నగారు అనుకున్నారు. అనుకుని వెళ్ళి మా నాన్నమ్మ గారిని అడిగారంట, అమ్మ నీ పేరు పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం అండి మా నాన్నగారికి. ఎవరిని పిలిచినా, నన్ను పిలిచినా అమ్మనే పిలిచేవారు. మా అత్తయ్య గారు చెల్లెలు అవుతారండి, ఆమెని అమ్మనే పిలిచేవారు. వాళ్ళ చెల్లిని అమ్మనే పిలిచేవారు. అందరినీ ఎక్కువగా అమ్మ అనే పదం మా నాన్నగారి నోట ఉండేదండి. అలా పిలుస్తూ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగితే, నిజంగా నేను అనుకుంటాను ఇది దేవుడు చేసిన కార్యం అండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏమని పిలుపుతున్నాను కదా, ఏమని పిలిచేవారండి ఈరోజు నన్ను? ఒక రీతిగా మా నాన్నమ్మ గారు కాదు అనటం నాకు మేలైంది. ఆమె నా పేరు పెట్టద్దు అన్నారంట. మా నాన్నగారు వెంటనే వచ్చేసి, ఆయనకి దేవుడు ఏ ప్రేమ ఇచ్చారో తెలియదు, ఆయనకి చందన అన్న పేరు పెట్టాలని మా నాన్నగారికి దేవుడు ఇచ్చిన కార్యం అండి. నిజంగా దేవుడు చేసేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ పేరును దేవుడు ఎప్పటికీ దేవుని సేవలోకి వెళ్ళేటట్లుగా, ఒక సేవకురాలుగా దేవుడు ముద్రించాడు. నేను తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత నేను వాక్య ధ్యానిస్తూ ఉంటే నా పేరు 7 సార్లు ఉంది చందన అని. చాలా సంతోషం అన్నమాట. పరిశుద్ధ గ్రంథాల్లో పేరు ఉంటాయి కదా. చాలా మంది విశ్వాసుల గురించి అదే మనం చూస్తూ ఉంటే చాలా మంది విశ్వాస వీరులు, విశ్వాస నారీమణులు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కరి
ఒక్కసారి పేరు రాయబడుతూ ఉంటుంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో పేరు ఉందంటేనే చాలా గొప్ప సంగతి. అంత గొప్ప కృప ఇచ్చాడని నేను సంతోషించేదాన్ని. నాకున్న కష్టాన్ని బట్టి మీరు అనుకోవచ్చు, బహుశా నాకున్న పరిస్థితులన్నీ ఎవరికి ఉండవు. అటువంటి పరిస్థితులు నా పరిస్థితులు. చిన్ననాటి నుండి మా నాన్నగారు కొంచెం బాధ్యత తక్కువగా ఉండేవారు, అంత పట్టించుకునేవారు కాదు. అమ్మ మాత్రం భక్తి పరురాలండి, చాలా భయభక్తులుగా ఉండేవారు. దేవుణ్ణి ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు, ప్రార్థనలకు ఎక్కువ వెళ్ళేవారు. ఇటువంటి మీటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళొస్తూ ఉంటే మా నాన్నగారికి తెలియకుండా మా అమ్మగారు ప్రార్థనకి వెళ్ళేవారండి. అంటే వాస్తవానికి మా అమ్మగారింటి ప్రక్కనే మందిరం. అక్కడికైతే పర్వాలేదు, మా నాన్నగారు ఒప్పుకునేవారు. వేరే చోటకైతే మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదండి. అలా ఒప్పుకోకపోతే ఎక్కడికన్నా నూతనమైన చోటుకు వెళ్తే దేవుడు ఒక వాక్యం వినిపిస్తాడు. మనం ఆత్మలో బలపరచబడతాం, సంఘంలో కుటుంబంలో దీవించబడతాం. కారణము మనం ఎక్కడికి వెళ్ళినా, మీటింగ్స్కి ఎక్కడ వాక్యం విన్నా, ఏ దైవ సేవకులు వచ్చి ఏ వాక్యం చెప్పినా ఎందుకు చెప్పిస్తారో తెలుసండి. దేవుడు కేవలం మీరు మీ కుటుంబాలలో, మీ సంఘాలలో దీవించబడాలని. అంతే తప్ప వచ్చిన వారి వెంబడి మీ మనసు వెళ్ళకూడదు. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ప్రతి విశ్వాసి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ రీతిగా మా అమ్మగారు వెళ్ళి వాక్యం మీద ఉంటూ ఉండేవారు. ఒకరోజు ఏమైందంటే, మాది సగినేటిపల్లి లంకండి, నరసాపురం గోదావరి దాటితే అంతర్వేసపాలెం. అంతర్వేస దగ్గరలో ఉంటుందన్నమాట మా ఊరు. 15-20 కిలోమీటర్లు ఉంటుందండి మా ఇంటికి. మా అమ్మగారి ప్రార్థనకి పాలకొల్లు అలా అక్కడ మీటింగ్స్ జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు ఎవరో చూసి, పల్లెటూరులో ఎలా ఉంటుందంటే అందరూ చుట్టాలే ఉంటారండి, చెప్పేస్తారు ఎవరో ఒకళ్ళు. మా అమ్మగారు ఎక్కడికో వెళ్ళొచ్చారని మా నాన్నగారికి ఎవరో చెప్పేశారంట. చెప్తే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావని మా అమ్మగారి మీదకి సీరియస్ అయిపోయారు. మా నాన్నగారు వైఎంజీసీలో వర్క్ చేసేవారండి. ఆయన చాలా ఉన్నతమైన చదువుకున్నారు, కానీ ఆ చదువుని నిలబెట్టుకోలేదు మా నాన్నగారు. నేను వాస్తవం చెప్తున్నాను, చదువుకున్నారు. మా నాన్నగారితో చదివిన స్నేహితులండి లాయర్లు, కలెక్టర్లు, ఇటువంటి మంచి స్టేటస్లో ఉన్నారు. మా నాన్నగారికి కొంచెం బాధ్యత తక్కువ ఉన్నాను కదండి. చదువుకున్నారు కానీ ఆ చదువుని సార్థకం చేసుకోలేని స్థితిలో ఉన్నారు మా నాన్నగారు. దాన్ని బట్టి వైఎంజీసీలో మా నాన్నగారు జాయిన్ అయ్యారు. వైఎంజీసీ ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తూ ఉండేవారండి. వస్తున్న సమయంలో ఎవరో మా నాన్నగారికి చెప్పేశారు, ఎక్కడికో నీ భార్య వెళ్ళొచ్చిందంటే. మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది, ప్రార్థనకే ఎక్కువ వెళ్ళేదండి. మా నాన్నగారు ఎక్కడికి మా అమ్మగారికి పంపించేవారు కాదు అసలు. ఆ రీతిగా ఉంటుంటే ఇంటికి వచ్చేసరికి మా అమ్మకి ముందే చాలా గెస్ట్ చేస్తూ ఉంటుంది మట్టండి. ఎవరో కూడా చెప్పేస్తారు. ఈలోపు ఆమె బయటకు వెళ్ళి చీర తీసేసి ఒక పాత చీర కట్టుకుని ఇంటి దగ్గర ఉన్నదంట మా అమ్మగారు. ముడి పెట్టేసుకుని పని చేసుకుంటే ఎలా ఉంటామండి, అలా మా అమ్మగారు ఉన్నారంట. అలా ఉండేసరికి నాన్నగారు వచ్చారు. ఎవరో చెప్పారు నేను ఎక్కడికో వెళ్ళామంటే మా అమ్మ అన్నారంటండి, ఈ చీరతో ఎవరైనా వెళ్ళొస్తారా అని అడిగాను. ఇంకా మా నాన్నగారి దగ్గర సమాధానం లేదు, ఆగిపోయారు, ఇంకేమనలేదు. అటువంటి పరిస్థితులు మావి. అలా ఉంటే నాకు 14వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన. రోజు 3 సార్లు అండి మరణం నుండి దేవుడు నన్ను తప్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా చెప్పగలనండి, 3 నన్ను మరణం నుంచే తప్పించారని. నా 14వ ఏట మాది నరసాపురం దగ్గర సగ్నేటిపల్లి లంకని చెప్పాను కదండి. ఏమి రావాలన్నా మేము పడవ దాటి రావాలండి. ఇప్పుడైతే పంట ఉంటుంది, అప్పుడు పంటలు లేవండి, పడవలే ఉండేవి. పడవ ఎక్కాం మేము, మా చుట్టాలు అందరం కలిసి. నాకు ఇప్పుడు 14వ సంవత్సరం. ఎక్కువ వస్తుంటే తెరచాపలు ఉండేవండి. పడవకి తెరచాప ఉండేటప్పుడు. ఇప్పుడైతే తెరచాపలు లేవు, పడవలకు కూడా ఇంజిన్ పడవలు వచ్చేసినాయి. అప్పుడు ఇంజిన్ పడవ కూడా కదండి, తెరచాపతో గెంటుకుంటా వెళ్ళేవాళ్ళు. అదే ఏదో దానితో పోసుకుంటే ఏదో ఉంటుంది కదండి, వాళ్ళ పడవ వాళ్ళు తీసుకువెళ్ళేవారు. అలా తెడ్డుతో తీసుకెళ్తూ ఉంటే మధ్యలోకి వెళ్ళేసరికి మా పడవండి తెరచాప ఇరిగి పడిపోయింది. మా గోదావరి చాలా లోతండి. మీరు రావులపాలెం గోదావరి చూడండి, రాజమండ్రి గోదావరి చూడండి, నీళ్లు ఉండవు. మా నరసాపురం గోదావరికి రండి, ఎప్పుడు పుష్కలంగా నీళ్లు ఉంటాయి. అన్నీ ఉప్పు నీళ్ళే, మంచి మాత్రం కాదండి. సముద్రానికి దగ్గర కదా, చాలా లోతు. అందుకే మాకు బ్రిడ్జి ఇప్పటికే వేయలేదు. మా పెద్దవాళ్ళు అప్పుడు అన్నారంట, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారేమోనండి. అక్కడ మాత్రం బ్రిడ్జి పట్టడం కష్టమైనది. అంత లోతండి ఆ యొక్క గోదావరి, నరసాపురం. ఆ గోదావరిలో పడవ మధ్యకి వెళ్ళేసరికి తెరచాప ఇరిగి పడిపోయిందండి. బరువు పక్కకు వస్తే ఏమవుతుందో తెలుసండి, పడవ మునిగిపోద్ది. ఆ సమయంలో దేవుడి సేవకుడు వాక్యం చెప్పారు చూడండి. ఆ వాక్యం చెప్తుంటే నా మనసుకి అలా తట్టిందన్నమాట. మా అమ్మగారు నాకు అలా చెప్పేవారండి, ప్రార్థన చేసుకోవాలిరా, దేవుడు నిలిచిపెట్టద్దు, దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడని. మా
చుట్టాలు ఇలా ఉన్నారన్నమాట. అందరం మా వాళ్ళమే. బహుశా ఆ రోజు పడవ మునిగిపోతే కనుక పేపర్లో వచ్చిందేమో 20 మంది చచ్చిపోయారు, సరినేటిపల్లి గ్రామ కాపురస్తులు వచ్చిండేదేమోనండి. అంతా ఒక బంధువర్గంలో ఉన్నవాళ్ళం. ఆ రీతిగా అది ఇరుగు పడగానే మొలగబోయిందండి. నిజం చెప్తున్నాను, మొలగబోతుంటే పెద్ద కేకేస్తానండి. ఎస్ఐయా అని చాలా పెద్ద కేక. అసలు దేవుడు చేసిన అద్భుతం నాకు ఇప్పటికీ ఒళ్ళంతా పులకరిస్తుందండి. వేసవకాలం కెరటాలు ఎక్కువ ఉంటాయండి. ఎంత కెరటం ఉన్నా మునిగిపోయేది వస్తే మునిగిపోద్ది. దేవుడు చేసిన కార్యం చెప్తున్నా. ఒక కెరటం వచ్చండి మునిగిపోతున్న ప్రక్కకు అలా కొట్టిందండి. మా పడవ అలా స్ట్రైట్ అయిపోయింది. అప్పటికి వెనక నుంచి చూస్తున్నారు మా వాళ్ళంతా, అయ్యో చచ్చిపోయారు ఈ రోజు మన వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చాడు. నా 14వ ఏట జరిగిన సంఘటన. 21వ సంవత్సరం వచ్చేసరికి దేవసేవకులతో ఇచ్చి నాకు వివాహం జరిగిందండి. ఇంచుమించు 20 సంవత్సరాలు మా అమ్మగారి దగ్గర, మా తల్లి గారి దగ్గర మంచి కుమార్తెగా పెరగటానికి సంఘంలో మా అమ్మమ్మ గారికి సపోర్ట్గా ఉండేవాళ్ళమండి. ఇక్కడ నా ప్రాంతంలో వెళ్తూ ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ గారండి అప్పట్లో, నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఇంచుమించులో 23 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. అప్పట్లో ఎవరైనా దైవ సేవకులు వస్తే మా అమ్మమ్మ గారు చాలా ప్రేమగా చూసి చాలా ఆప్యాయంగా ఆమెకి పెడుతూ ఉండేవారండి. అది మా అమ్మగారికి వచ్చింది. మా అమ్మగారి దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చిందండి. నాకు మా అన్నయ్య చాలా విలువైన వస్తువులు చాలా ఇష్టం అండి. మా అన్నదమ్ములు ఇప్పటికీ నాకు, మీ అన్నదమ్ములు ఎవరన్నా చేస్తారో లేదో తెలియదు కానీ చేయకపోతే చెయ్యండి ఎక్కడి నుంచి అయినా, ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాను. ఇంత మీ పేరుకి వచ్చాక తమ్ముడు చేస్తాడు, స్టేజ్ మీదకి వచ్చాక అన్నయ్య చేస్తాడు. ప్రతిరోజు మ్యాక్సిమం రోజుకి ఒక్కసారైనా చేస్తారు, లేదా 2 times అయినా నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. విడిచిపెట్టరండి ఇప్పటికీ. అంత కృపించాడు. అప్పుడు కూడా అలాగే ప్రేమించేవారు. నాకేదైనా ఇష్టమైనది తెస్తే దేవుని సేవకులకు పెట్టేసేదాన్నండి. నాకు అంత ఇష్టం. నాకు దేవ సేవకులకు పెడితే ఎవరికి పెట్టినట్టంటే నా మనసు అండి, ఎవరి మనసు నాకు కాదు. నా మనసుకి ఏంటంటే దేవుడికి పెట్టాను, నేను దేవుడికి ఇచ్చాను అని ఒక సంతోషం అన్నమాట. ఆ రీతిగా చాలా మందికి ఆ రీతిగా సేవకుల విషయంలో అమ్మమ్మ పరిచర్య చేస్తుంటే, మా పరిచర్య కాదండి, మా పరిచర్యలోకి వచ్చేసరికి దేవుడు ఇంకా విస్తరింపు చేశాడు. మా అమ్మమ్మ పరిచర్య చేస్తుంటే అమ్మగారి హెల్ప్ ఉంటే నేను ఆ రీతిగా ముందుకు వెళ్తూ ఉండేదాన్ని. అలా ఇంచుమించులో అమ్మమ్మ గారికి కూడా 21 సంవత్సరం నా వివాహం అయ్యేంత వరకు ఆమె కూడా ప్రేయర్స్కి వెళ్తూ, ఆమె కూడానే ఉంటూ, పెద్ద ఆమె అయిపోయారు, ఆమె కూడా ఉంటూ ఉండేవాళ్ళం. ఆ రీతిగా దేవునిలో సాగ్యం. వివాహం అయ్యాక దేవుడి 2 కుమార్తెలు ఇచ్చాడండి. మా వివాహం కూడా ఒక అద్భుతమే. మాకు పరిశుద్ధ వివాహం జరుగుతుందన్న ఆలోచన లేదు. మా నాన్నగారు అన్నదమ్ములు 4 అండి, అక్క చెల్లెలు 4, 8 సంతానం. అంతా విగ్రహారాధికులే. ఎవ్వరికి దేవుడు అంటే ఇష్టం ఉండదండి. నా వివాహం మా నాన్నమ్మ వాళ్ళు చేయాలన్నది మా అమ్మగారి ఆలోచన. అంటే చిన్న పరిస్థితులను బట్టి నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి మాకు కొంచెం వచ్చేది ఉన్నది, దాన్ని బట్టి వాళ్ళు వివాహం చేస్తారు అని అనుకునేవారు. అని ప్రేర్ చేసేవారండి మా అమ్మ. ఎక్కువ ప్రార్థన చేసి, అప్పుడు ఒకసారి సంఘటన చెప్పాను కదా, మా నాన్నగారి ఇంటికి వచ్చేసరికి ప్రార్థనకి వెళ్ళి కూడా నేను ప్రార్థనకి వెళ్ళలేదని చెప్పానని ఆ రోజు నుంచి ఏడుస్తూ ఉన్నదంట. నా కుమార్తెకి పరిస్థితి రాకూడదు, నా కుమార్తె అల్లుడితో కలిసి ప్రార్థనలకు వెళ్తూ ఉండాలి, అటువంటి వాడనే ఇచ్చి వివాహం చేయాలి మనసులో అనుకున్నదండి. పైకి ఏం చేస్తుందంటే, మా అత్తింటి దగ్గర చేయాలి, మా అత్తింటి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళే ఇవ్వాలి కదా, మనుషుల ఆలోచనలు కదా అని. దేవుని ఆలోచన ఏంటంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారండి. పరిశుద్ధ వివాహం చేయాలన్న ఆలోచనతో దేవ సేవకుల ద్వారా, మా బంధువుల ద్వారానే మాకు సంబంధం రావటం. మా అన్నయ్యకి దూరం చేయటం ఇష్టం లేదండి. మాది సరినేటిపల్లి అయితే తణుకు దగ్గర సచ్చివాడండి మాది. అంత దూరం చేయడం మా అన్నయ్యకి ఇష్టం లేక కొన్నాళ్ళు ఆలోచించాడు. కానీ దైవ సేవకులకున్న దేవునిలో ఉన్న ఆత్మీయతను బట్టి మా అమ్మమ్మ గారు, మా అన్నగారు తిరిగి లాస్ట్కి వాళ్ళు ఫైనల్ చేసి వివాహం చేయడం జరిగింది. ఆత్మీయతను బట్టి రోజులు ఎలా ఉంటున్నారంటే, సంఘానికి వెళ్ళలేని వారు కూడా వివాహాలు చేసుకునేటువంటి పరిస్థితులు, కానీ దేవుని సన్నిధికి ఖచ్చితంగా వెళ్ళేవారైతే కనుక ఆ ఫ్యామిలీ దీవించబడుతుందండి, ఆశీర్వాదంగా సంతోషకరంగా ఉంటుంది. ఆ రీతిగా ఏమైందంటే వివాహం జరిగింది, 2 కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. మా అమ్మగారి కంటే నా వివాహం ముందు నుంచే, ఇంచుమించులో 45 సంవత్సరాల ముందు నుంచే, నా 16-17 ఏటప్పటి నుంచే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందండి. ఇప్పుడైతే ఆరోగ్యశ్రీలు ఉన్నాయి, అప్పుడు లేవు. మా చిన్న పరిస్థితులు అప్పుడు ఆమెకి ఆపరేషన్ చేయించాం. మా నాన్నగారు కూడా చాలా బాగా చూసుకునేవారండి అమ్మని. హాస్పిటల్ అప్పటిలో మా అమ్మగారిని 30 ఏళ్ల క్రితం మా అమ్మగారిని హాస్పిటల్కి చెన్నై అని, హైదరాబాద్ అని, కిమ్స్కి, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ని చూపించాం. ఒకసారి ఆపరేషన్ చేయించాం, కానీ ఆమెకు సెట్ కాలేదండి. చాలా వీక్గా ఉండేవారు. సెట్ కాక మళ్ళీ 2వసారి చేయించాలి అన్నారు. ఆమె తట్టుకోలేని పరిస్థితులు. దాన్ని బట్టి ఆమె ఏమి చేయలేకపోయేవారండి. ఆమెకంతా నేనే చూసుకునేదాన్ని. అన్నయ్య, తమ్ముడు వాళ్ళేమో డ్యూటీలకి వెళ్ళిపోయేవారండి, లారీ మీద చేసేవారు. వాళ్ళ 3 కూడా
అమ్మని నేనే చూసుకుంటూ ఉండేదాన్ని. అందుకు అమ్మని చూసుకుంటూ ప్రార్థనలో ముందుకు వెళ్తూ ఉండేదాన్నండి. వెళ్తున్న సమయంలో అలాగే వివాహం అవటం. ఎందుకంటే తల్లి బాగుండి బిడ్డను చూసుకున్నది వేరు, నా పరిస్థితులన్నీ వేరు మట్టండి. అటు అమ్మను చూసుకుంటూ, ఇటు నన్ను నేను చూసుకుంటూ, అటు బిడ్డలను చూసుకుంటూ అలా ఉంటున్న సమయంలో చిన్న పాపకు 6వ నెల అండి. అప్పుడు మా అమ్మగారు ప్రభువులో నిద్రించారు. ప్రభువులో నిద్రిస్తే, ఎందుకంటే ఆడబిడ్డకి తల్లి లేని లోటు అది తీరని లోటు, తీర్చలేని లోటు. అది దేవుడు తప్ప ఎవరు తీర్చలేరు. దేవుడు చేసిన కార్యం ఏంటంటే అంతకు మించి తల్లున్న దేవుడు నాకు ఇచ్చేస్తాడండి. సంఘంలో ప్రతి బిడ్డను నేను అమ్మనే పిలుస్తాను ఎక్కువ. నా అమ్మని మించి అమ్మల దేవుడు పరిశుద్ధ స్త్రీలను, విశ్వాసాలను బిడ్డలను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందరూ బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలా జరిగిన తర్వాత 2006లో మా అమ్మగారు ప్రభువులో నిద్రించారండి. 2009వ సంవత్సరం మా అమ్మగారు ఉండగానే మా అన్నయ్యకి వివాహం చేశారు. అన్నయ్యకి కూడా ఒక బాబు. తమ్ముడికి చేయలేదండి. తమ్ముడికి వివాహం చేయకపోతే 2009లో తమ్ముడికి వివాహం సంబంధం కుదుర్చుకున్నాం. అందరికీ పరిశుద్ధ వివాహాలేనండి, ఎవరికి అన్య వివాహం చేయలేదు. అందరూ దేవుల్లో బాగున్నారు. అప్పుడు మా వివాహం అయ్యేసరికి ఒక డ్రైవర్లుగా ఎక్కిన వాళ్ళని దేవుడు ఈరోజు లారీ ఓనర్స్గా దేవుడు దీవించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళంటారు ఎప్పుడు దేవుణ్ణి, రక్త సంబంధాన్ని విడిచిపెట్టకూడదమ్మా అంటారండి. ఇప్పటికీ నన్నదమ్ముల మాట ఉన్న మాట చెప్తూ ఉన్నాను. ఆ రీతిగా దేవుడు అంత కృపించాడు. 2009లో నాకు 24 గంటల నొప్పి వచ్చిందండి. ఒకసారి వస్తే దైవజనులు ఏం చేస్తారంటే హాస్పిటల్కి తీసుకొచ్చారు. చూపిస్తే సర్జరీ పడుతుందన్నారు. నేను చాలా వాస్తవానికి చాలా పిరికిదాన్ని అనమాట అండి. మాటలకైతే చాలా ధైర్యంగా చెప్తాను. అదన్నా నా చేతిలోకి వచ్చేసరికి చాలా బలహీనం అయిపోతూ ఉంటాయి అనమాట. అది ఆపరేషన్ అనగానే దైవ సేవకులు ఏమన్నారంటే ఓపెన్ చేస్తే కుట్లేస్తారు, మళ్ళా నొప్పి భయపడుతుందని చెప్పి ల్యాబ్లో సర్జికల్ ద్వారా ఆపరేషన్ చేయించారండి. 3 కుట్లు పడతాయి. ఎక్కువ ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే పంపించేస్తారు. డబ్బులు ఖర్చు అయినా సరే ఆపరేషన్ చేయండి అని ఆపరేషన్ ల్యాబ్లో సర్జికల్ ద్వారా ఆపరేషన్ చేయించారు. వెళ్ళిపోయాం. 3 నెలలు మా అమ్మగారి ఇంటికాడే ఉన్నానండి. ఆపరేషన్ అయ్యాక ఉండి ఇంటికి వచ్చేసాం. వచ్చాక తమ్ముడు సంబంధం నిమిత్తం మేము కుదుర్చుకుని మేము నర్సాపురం నుంచి వస్తూ ఉన్నామండి. పాలకొల్లులో ఆటో ఎక్కాం. అప్పుడు మాకు బండి కూడా లేని పరిస్థితులు. ఆటో మీద, బస్ మీద లేదా ట్రైన్ మీద ఎక్కువ వస్తూ ఉండేదాన్నండి. ఆ రోజు ఆటో మీద నేను, మా దైవజనులు, నా 2 కుమార్తెలు నలుగురం కలిసి ఆటో ఎక్కాం. మా ఆటో పాలకొల్లు నుంచి మా ఆటో వచ్చిందండి. వచ్చేసరికి మా ఎదురుగుండా ఒక ఆటో వచ్చి మా ఆటోని ఢీకొన్నది. మనకి ఎప్పటికీ తెలుసు, బహుశా ఆటోలు ఉంటాయి కదండి. ఆటో రైట్ సైడ్ రాడ్ ఉంటుంది దిగకుండా ఆ ప్రక్కకి. ఈ ప్రక్క నుంచి అయితే మనం ఎక్కడానికి ఉంటుంది, ఈ ప్రక్క నుంచి దిగకుండా ఉంటుంది. ఒకే రాడ్డు మట్టండి. ఇలా ఇప్పుడైతే అడ్డం ఊసలు, నిలువూసలు పెడుతున్నారో అప్పుడు ఒకటే అడ్డం ఊస్తున్నది మా ఆటోకి. అది ఆ పక్క ఈ పక్క ఇరిగిపోయి పెద్ద పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నానండి. పాప కాళ్ళలోంచి నా కడుపులోకి వెళ్ళిపోతే పాప, నా ఒడిలో ఉన్న పాప ఆటోలో కింద పడిపోయిందండి. పాపను చూసి ఆ పాప కాళ్ళంతా బ్లడ్ కారుతుంది. అప్పుడు 6వ సంవత్సరం అండి మా పెద్ద పాపకి. బ్లడ్ కారుతుంటే లోపల దేవజనులు చూసి, చంద్ర నీకేమైనా దెబ్బ తగిలిందా అంటుంటే నేను దీంట్లో ఉన్నానండి. నా ఫోటో తీసుకురావడం మర్చిపోయాను. వాళ్ళకి కొన్ని పరిస్థితులను బట్టి ఫోటో నాకు సాక్ష్యంలో ఉంటుందండి. ఏమైందంటే ఆ రాడ్డు వెళ్ళిపోవడం, నేను సీట్లో పడుకుని ఉన్నట్లుగా ఉన్నాను. నాకేం తెలియట్లేదు. నా బాడీ అంతా తిమ్మిరెక్కేసిందండి. తిమ్మిరెక్కితే పాపను చూస్తాను. పాప కాలు చూసి కాలంతా బ్లడ్ కడుతుందండి. నిస్తలకు కట్టండి అంటే కచ్చిపేదో తీసుకుని పాపకు కట్టారు. అప్పుడు నన్ను చూశారండి. నన్ను చూసేసరికి కడుపులోకి 24 అంగుళాల పొడుగున్న రాడ్డు 16 అంగుళాలు వెళ్ళిపోయిందండి. అంత పొడుగు లోపలికి వెళ్ళిపోయి నన్ను చూసి అన్నారు, చందన నువ్వు చచ్చిపోయావు. ఇలాగే అన్నారండి. మొదటి మాట దైవ సేవకుల నోటింతోనే వచ్చింది, చందన నువ్వు చనిపోయావు. అప్పటికి సువార్థికులు మా సేవకులు, నువ్వు చనిపోయావు చందన, రాడ్ని కడుపులోకి వెళ్ళిపోయింది అన్నారు. ఇంకా నన్ను నేను చూసుకున్నానండి. అప్పటికే ఆటో చుట్టూ జనం వచ్చేసారు. కార్తీక మాసం లాస్ట్ ఆదివారం అట్టండి. అసలు రోడ్డు ఖాళీ లేదు. రోడ్డు నిండా ఇంకా బస్సులు, ఆటోలు అన్నట్టుగా అన్నీ ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం జనం అంతా మా ఆటో చుట్టూ గుమిగూడి ఆటో డ్రైవర్ని తిడుతున్నారండి. ఆమె చంపేసావు. అప్పటికి నా వయసు 28వ సంవత్సరం అండి. చంపేసావామని, అసలు ఎలా డ్రైవ్ చేసావని ఆటో డ్రైవర్ని తిడుతున్నారు. అంటున్నారు చచ్చిపోయింది ఈవిడ అని చెప్పి జనం చుట్టూ చేరి చచ్చిపోయింది అంటే ఎలా ఉంటుందండి ఒకసారి. మరింత వీక్ అవుతాం కదా. కానీ దేవుడు చేసిన కార్యం అండి. నిజంగా చెప్తాను, దేవుడు మనతో ఉంటే గనక ఎవరు ఎన్నన్నా ఉపద్రవం వచ్చి మెదడిపోయినా ఏది మనల్ని కదర్చలేదండి. ఆ సమయంలో నన్ను నేను అనుకుంటూ ఉన్నాను, చాలా పెరిగిదాన్ని, భయపడట్లేదు. భయపడకుండా దేవుడు
సమర్పించుకున్నానండి. యేసయ్యా, బ్రతికితే నీ సేవ చేస్తాను నాయన, చనిపోతే నీ ఇష్టం. ఎందుకంటే చచ్చిపోతానని అందరూ చెప్తున్నారు, నా భర్తతో సహా అక్కడ అందరూ అదే మాట. అంటే పరిస్థితి అలా ఉంది, ఆ రాడ్డంటే ఆ బ్లడ్ కారత పరిస్థితి అలా ఉంది. దాన్ని బట్టి ఆ మాటలు కూడా అలా వినపడుతున్నవి. అలా అంటూ ఉంటే నన్ను నేను దేవుడికి సమర్పించుకుని ఒక రీతిగా సిగ్గుపడుతూ ఉండేదానండి. ఈరోజు యథార్థంగానే చెప్తున్నాను. మాకున్న పరిస్థితులు, మేము పెరిగిన వాతావరణము ఎవరితో మాట్లాడనివ్వలేనివి, మేము చింతలు ఎత్తలేని, ప్రార్థనకి వెళ్ళి పక్కనే చర్చ ఉంటున్నాను కదండి, మందిలో ప్రార్థనలోకి వెళ్ళడం రావటం, లేదా అమ్మమ్మ కూడా ప్రార్థనకు వెళ్ళటం రావటం, ఈ పరిస్థితులు. దేవ సేవకులకు వివాహం అయ్యాక సేవకులు కూడా వెళ్ళటం రావటం, అంతే. ఎవరితో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏమీ చెప్పేదాన్ని కదండి. అప్పుడు అనుకున్నాను, నా వివాహానికి ముందు అనుకున్నాను, పరిశుద్ధ వివాహం జరిగితే నేను దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం సాక్ష్యం చెప్పాలి అనుకున్నానండి. అసలు చెప్పలేదు తెలుసండి మీకు. సాక్ష్యం చెప్పకపోవడం కూడా పాపమేనండి. దేవుడు చేసిన మేలు చెప్పకపోతే దేవుడు అనుకుంటాడా అని చేసిన మేలు చెప్పాలి. చాలా మందికి చెప్తాను ఆయన, సంఘాల్లో చెప్తాను ఆయన అనుకున్నాను. నాకున్న పరిస్థితులు బట్టి నేను వెనక్కి వెళ్ళిపోయానండి. ముందుకుండి వెళ్ళేదాన్ని కాదు, చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం చెప్పాలి, అలాగే నేను లేనిపోని సాగు తీసుకుంటా వెళ్ళకూడదండి. నేను ఎక్కాను, నేను దిగాను, నేను అది ఇది అంటే చెప్పుకుంటే అక్కడ ఉపయోగం ఉండదు. కానీ దేవుడు చేసిన అద్భుతం వివాహ విషయంలో మా నాన్న ఇంటి వారు ఎవ్వరు సహకరించకుండా పరిశుద్ధ వివాహం చేశారు. అది పరిశుద్ధ వివాహం జరిగింది, అన్య వివాహం కూడా కాదు. జరగని సమయంలో దేవుడు జరిపించాడు అని చెప్పాలనుకున్నది చెప్పలేకపోయేదాన్ని. చాలాసార్లు అనుకుంటాం కానీ మనం కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటామండి. కానీ దేవుని నామాన్ని మహిమపరచాలి. మహిమపరిచినప్పుడు మనం ఇంకా దీవించబడతాం. ఆ రోజు అలా జరిగేసరికి అప్పుడు అనుకుంటున్నాను, సిగ్గుపడ్డాను ఆయన ఇంతవరకు. ఎందుకంటే ఇది పెరిగిన వాతావరణం అటువంటిదండి. ఇప్పుడు మా బిడ్డలకు చెప్తాం, దేవుడి విషయాల్లో ముందుండండి అమ్మా అని. నేను పెరిగిన వాతావరణం అది కాదండి, దాన్ని బట్టి నేను చెప్పలేకపోయేదాన్ని. అప్పుడు అలా అనుకుంటూ సమర్పించుకుంటూ ఇక ఎవరి గురించి ఆలోచించను ఆయన, డైరెక్ట్గా చెప్తాను అని. ఇప్పుడు మా చిన్నాళ్ళతో ఏంటండి, మా ఎవరితోనన్నా డేర్గా చెప్పగలిగేంత శక్తిని యాక్సిడెంట్ అయ్యాక దేవుడు ఇచ్చాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కీడులో దేవుడు ఏం చేశాడంటే ఒక మేలును దేవుడు అనుగ్రహించాడు. ఆ రీతిగా సాక్ష్యం చెప్తూ దేవుని సేవలో ఇంచుమించులో 28వ ఏట నుంచి దేవుని సేవలో సాగుతూ ఉంటూ ఉండగా 33వ సంవత్సరంలో దేవుడు తన సేవలో ఆయన పిలుచుకోవడం జరిగింది. ఆ రోజు ఆ రాడ్డు దిగిన తర్వాత కల్లా నేను దేవుడికి సమర్పించుకున్నాక నన్ను పాలకులు తీసుకెళ్లారు కానీ పాలకుల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. ఆమె కిడ్నీకి తగిలేసిందండి, చనిపోతుంది ఆవిడ, ఆమె బ్రతకదు అని అంబులెన్స్ లోనే నన్ను ఉంచేసండి. ఒక్కో డాక్టర్ రావటం నన్ను చూడటం వెళ్ళటం, ఒక్కో డాక్టర్ రావటం నన్ను చూడటం వెళ్ళటం, ఇలా వచ్చి చూసి వెళ్ళేది తప్ప ఒక్కరు కూడా నన్ను లోపలికి తీసుకెళ్ళండి. ఈ లోపు అంబులెన్స్ కూడా ఇంత దూరం అని ఉంటుందంట. అక్కడ తీసుకెళ్ళాక మార్కెట్ నుంచి పాలకొలు తీసుకొచ్చాం, వాళ్ళు అక్కడ దింపేయాలంటే మళ్ళీ వెళ్ళిపోవాలంటండి వాళ్ళు వేరే చోటకి. అలా ఉంటుందమ్మా మాకు రూల్ అని చెప్పి దేవసేవకులతో చెప్తే ఇంకా అనుకున్న పరిస్థితుల్లో ఆ హాస్పిటల్లో దింపారు కానీ నాకు ఏ ట్రీట్మెంట్ చేయలేదండి. మా పెద్ద పాపకైతే ఫస్ట్ ఎయిడ్ చేశారు, కాలుకి ఏదో కట్టే ఇంజెక్షన్ చేశారు, నాకైతే ఏం చేయలేదు. చేయకుండా ఈ లోపు మా బావగారు పాల్గొలేనండి. దేవుడు కృప ఏంటంటే మా అమ్మగారు అక్క చెల్లెలు పిల్లలందరికీ పరిశుద్ధ వివాహాలే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా అత్తింటి తరపు కూడా పరిశుద్ధ వివాహాలండి. మా అత్తగారి పుట్టింటి తరపు, మా మామగారి వారు పుట్టింటి వారు ఎవరు ప్రభువుని అంగీకరించలేదు. మామయ్య గారు అమ్మగారు అంగీకరించారండి. మా నాన్నమ్మ గారి తరపున కూడా ఎవరు అంగీకరించలేదు. మా నాన్నగారికి దేవసేవకులే బాప్తిస్మ ఇచ్చారండి. దేవుడు ఆ రీతిగా నడిపించారు. మా మామయ్య గారికి కూడా దేవసేవకులు సేవలోకి వచ్చాక చేయబడిన ప్రార్థనలు బట్టి మా ఇరువురు తల్లిదండ్రులను రక్షించుకునే కృపను దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకంటే మా సేవా జీవితంలో మా తల్లిదండ్రులను కూడా మేము దేవుని వైపుకు నడిపించుకోకపోతే మా బ్రతికి ఎందుకని మేము ఏడ్చేవాళ్ళం అండి. మా తండ్రులు మేము పరలోకంలో ఉంటాం, మా తండ్రులు మాత్రం నరకంలో కాలుతూ ఉంటారని అది మాకు తెలుసు కనుక ఎక్కువ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎక్కువ చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఇరువురు తండ్రుల్ని మా వివాహానికి మార్చబడలేదు, కానీ ఇరువురు మార్చబడి 15వ సంవత్సరంలో మా మామయ్య గారు బాప్తిసం తీసుకున్నారు. 19వ సంవత్సరంలో 2019లో మా నాన్నగారు బాప్తిసం తీసుకున్నారండి. అలా దేవుని దేవసేవకుల ద్వారా ఇరువురికి బాప్తిసాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రీతిగా అయిన తర్వాత పాలకుల్లో ఏమైందంటే హాస్పిటల్లో జాయిన్ చేసుకుని వాళ్ళు జాయిన్ చేసుకోకుండా ఆపరేషన్ చేస్తాడు చనిపోతుందని చెప్తూ ఉన్నారు. చెప్తుంటే లోపు జిఎస్ఎల్కి తీసుకెళ్తామని మా అన్నయ్య అడిగాడండి. మా మేనత్త గారు అల్లుడు కొడుకు కూడా జిఎస్ఎల్ హాస్పిటల్లో అప్పటికి 2009వ సంవత్సరానికి వర్క్ చేసేవారు. దాన్ని బట్టి నేను అక్కడ తీసుకెళ్తానండి అని మా అన్నయ్య అడిగితే ఆ డాక్టర్లు అన్నారంటండి, ఆవిడ చనిపోతుందండి, పాలకొల్లు నుంచి రాజమండ్రి వెళ్ళాలి, ఎక్కడ ఆవిడ బ్రతుకుద్ది, ఆల్రెడీ బ్లడ్ వచ్చేస్తూ ఉంది,
ఇప్పటికే 2 గంట అయిపోయినట్టే ఉంది కదా అని చెప్పి ఆ అన్నయ్యతో అన్నారంటండి. ఈ లోపల సేవకులతో వీళ్ళందరితో అంటే అప్పటికే మా బంధువర్గం అంతా అక్కడికి రావటం జరిగింది. ఎవరు వదులుకోలేరు కదండి, చివరి వరకు ప్రయత్నం చేయాలని. ఆ రోజు జరిగిన గొప్ప సంగతి చెప్తానండి. మాకు ఆరాధన ఎప్పుడు మేము విడిచిపెట్టే వాళ్ళం కాదు. ఆ రోజు ఆరాధనకు కూడా వచ్చేయాలన్న ఆలోచనతోనే చాలా త్వరగా వచ్చామటండి. బస్సు కూడా ఎక్కకుండా ఆటోకి వచ్చాం. అదే ఆ రోజు ఆరాధన ఆదివారం కనుక దేవసేవకులు వాళ్ళ స్నేహితులందరికీ ఫోన్ చేసి, దేవసేవకులు స్నేహితులందరూ సేవకులేనండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఎవరు అల్లరి చిల్లర వాళ్ళతో ఆ బ్యాచ్లతో ఎప్పుడూ లేరండి. మొదటి నుంచి ఒక మంచి సాక్ష్యం మా సచివాలయ గ్రామంలో కాపాడుకున్నారండి. మా దైవజనులు కానీ మా మరిది గారు కానీ మంచి సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నారు. వాళ్ళ స్నేహితులు ఎవరంటే దేవుని పిల్లలే. లోకంలో ఎవరు వాళ్ళ స్నేహితులు మాత్రం కాదండి. ఆ కృప దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి యాక్సిడెంట్ అయిన సమయంలో మా దైవజనుల వారి బంధువు వాళ్ళ స్నేహితులందరికీ చెప్పడం, ఆ చెప్పిన దాన్ని బట్టి అందరూ చేసిన ప్రార్థనలేనండి నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే. అందరూ సేవకులు ఎన్నో సంఘాలు మా గురించి ప్రార్థన చేశారండి. మాకు అందుకే సంఘ ప్రార్థన మాకు చాలా ఇష్టము. వాక్యంలో కూడా రాయబడుతుంది కదా, పేతురు గారి చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారి చెరసాల నుంచి విడిపించబడ్డారు. ఆ రీతిగా మరణం నుండి తప్పించబడ్డామంటే కేవలం వారందరూ చేసిన ప్రార్థనలు బట్టి. లేకపోతే ఈ లోపు ప్రాణం పోతే ఎంతసేపు అండి? 4 గంటలండి. 9 గంటలకు వెళ్ళింది నా కడుపులోకి. 1 గంట దాకా రాజమండ్రి జిఎస్ఎల్కి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. బ్లడ్ కారుతానే ఉంది. బ్రతుకుతారంటారు ఎవరన్నా? అసలు బ్రతికే అవకాశం లేదండి. ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా పోయింది. అసలు దేవుడు చేసిన అద్భుతం అనుకుంటానండి. అప్పటికి మా అన్నయ్య వాళ్ళకి చేసేసరికి మా అత్తయ్య గారు అబ్బాయి ఏం చేశారంటే బ్లడ్ అంతా పోతుందని ముందుగానే డాక్టర్స్ని సిద్ధం చేసుకున్నాడండి. బ్లడ్ ఇచ్చే డొనేట్ చేసే వాళ్ళని సిద్ధంగా ఉంచుకున్నాడు. ఏ బ్లడ్ గ్రూప్ నాకు తెలియదు. పాలకొల్లు నుంచి అక్కడికి వెళ్ళేసరికి 4-5 రెడీ చేసి ఉంచుకుని బ్లడ్ గ్రూప్ ప్యాకెట్స్ కూడా, అంటే అందరూ హాస్పిటల్లో తెలుసున్న వాళ్ళు ఉన్న గురించి అండి. ఈ నాటి కాలంలో ఏముందంటే అందరినీ మంచి చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళ అన్య బిడ్డలు అందరినీ మంచి చేసుకోవాలి, ప్రేమగా ఉండాలి. ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళు దేవుని వైపుకి వస్తారు, మనము కూడా బాగుండటానికి దేవుని పని చేయడానికి కారణం అవుతుంది. ఆ రీతిగా వాళ్ళు ఏం చేశారంటే అంతా సిద్ధం చేసి, ఇదంతా కారణం ఎవరని చెప్పనండి? మా అమ్మగారు నిద్రించారు. కానీ ఆమె చేసిన మంచి పనులు ఏంటంటే అతడితో మంచి సత్సంబంధాలు కలిగినామండి. మా అమ్మగారు వాళ్ళ ఆడపడుచులు 4 ఆడపడుచులతో అంటే మాటలండి. ఒక ఆడపడిస్తే కష్టం. నేను ఒక్క ఆమెనే మా వదిన మరదలకి కదా, ఏమన్నా ఆడపడుచులమే అని 4 ఆడపడుచులతో మా అమ్మ ఎంత అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ మరుదులతో వాళ్ళందరితో ప్రేమను పంచుకుని, ఆ ప్రేమను బట్టి నన్ను, మా వదిన గారు ఇలా చిన్న వయసులో చనిపోయింది, మనం చేయవలసింది చేద్దామని ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చారండి. మా నాన్నమ్మ ఇంటి వారందరూ కూడా ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి దేవుని సేవకురాల విషయం, నా విషయంలో అంత వాళ్ళను కూడా దేవుడు వాడుకోవడానికి కారణమైంది. 1 గంటకు వెళ్ళామండి హాస్పిటల్కి. వెళ్ళేసరికి నేను అప్పటికి నా నోట్లో ఏసై అన్న మాట ఇడిచిపెట్టలేదండి. నేను నా కడుపులో ఎప్పుడు వెళ్ళిందో అప్పటి నుండి నేను జిఎస్ఎల్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేంత వరకు నా నోట్ అదే మాట ఉందండి. 4 గంటలండి. 4 గంటలు నా నోట్లో అదే మాట ఉన్నది. ఆ మాటే మళ్ళా ఆపరేషన్ థియేటర్లో కూడా అదే పలుకుతున్నానంట. నాకు తెలియదండి అప్పటికి శ్రమ కోల్పోయాను. కానీ వాక్యంలో వ్రాయబడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. నా హృదయంలో ఏమున్నదంటే యేసయ్య మాటే ఉంది. ఎవరో బ్రతికించలేరండి, సమస్య లేదు అందులో. బ్రతికించాలంటే దేవుడే, ఆయన చేతిలోనే ఉంది. అలా అనుకుంటూ దేవుని మీదే ఆధారపడటం. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక డాక్టర్స్ అండి, ఆ రోజు ఎవరు డాక్టర్లు లేరంట. ఆదివారం కదంటే ఒక్క డాక్టరే ఉంటారు. జిఎస్ఎల్ అయినా ఏ పెద్ద హాస్పిటల్ అయినా. మామూలుగా అయితే కనుక డాక్టర్స్ ఎక్కువ ఉంటారండి. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే మా అత్తయ్య గారు అల్లుడు అన్నయ్య అవుతారండి. ఆయన ఏం చేస్తారంటే మా చెల్లికి యాక్సిడెంట్ అయిందండి, చావు బ్రతుకుల మధ్య ఉందని 9 మంది డాక్టర్స్ని, ఆ హాస్పిటల్లో ఒక ఆయన ఉన్నారు, 9 మంది డాక్టర్స్ మొత్తం 10 మంది కలిపి అక్కడ నా కొరకు ఎదురు చూసేలా చేశారంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. 10 మంది డాక్టర్స్ నా కొరకు వెయిట్ చేస్తూ నేను వెళ్ళగానే లోపలికి తీసుకెళ్లేసరికి నా నోటంటే ఏం పదం వస్తుందంటే యేసయ్య అన్న మాటే వస్తుందండి. వస్తూ అదే పదం పలుకుతున్నానంట. నాకు ఆపరేషన్ చేసిన ఆయనండి సమీర్ సారు, ఇప్పటికీ జిఎస్ఎల్ హాస్పిటల్ ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయన మెయింటెనెన్స్ చేస్తున్నారండి. అప్పుడు డాక్టర్గా ఉన్నారు. ఆయన ఒరిస్సా డాక్టర్ గారండి. ఆయనకి అప్పుడు తెలుగు సరిగా రాదు. ఆయన అంటున్నారంటండి, ఈమె ఎవరినో పిలుస్తుంది అంటారు కదా. లాస్ట్ చనిపోయే సమయంలో ఎవరన్నా పిలిచారనుకోండి, ఆ వ్యక్తిని చూసి చనిపోతారేమో, ఒకసారి లాస్ట్ సమయం కదా, చివరి కోరిక తీర్చాలి కదా అన్నట్లుగా డాక్టర్ గారు అన్నారంటే భర్తను, పిల్లలను లేదా అన్నదమ్ములను
పిలుస్తుంది ఆవిడ. ఆ పిలిచే వ్యక్తిని ఒకసారి చూపించేయండి, ఆపరేషన్ చేసే టైంలో చనిపోవచ్చామని. ఇప్పటికే బ్రతికిందంటే గ్రేటు, చేసే సమయంలో చనిపోవచ్చు ఆవిడని డాక్టర్ గారు అంటూ ఉంటే, జేఎస్ఎల్ హాస్పిటల్లో కొంతమంది ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఉన్నారండి, అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. అక్కడ మా అత్తయ్య గారు అల్లుడు కూడా అక్కడే ఉన్నారు. నాకు ఆపరేషన్ చేసే సమయంలో ఆయన అన్నారంటే, ఆమె ప్రభువుని నమ్ముకున్నారండి, యేసు ప్రభువుని పిలుస్తుంది అన్నారంటండి. అంటే ఇంకెవరిని పిలవకుండా నాకు ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేశారు. 1 గంట నుంచి నాకు 6 గంటల దాకా ఆపరేషన్ చేస్తానే ఉన్నారండి. 6 గంటలు ఏం చేస్తారండి? అసలు ఎలా కోసారో తెలుసండి? డెడ్ బాడీని, చచ్చిపోయిన డెడ్ బాడీని ఎలా కోసిన ఎవరైనా అడుగుతారా? ఎవరైనా అడుగుతారండి? అడగరు. ఎందుకంటే అది బాడీ, ఆ పరిస్థితి అది. ఎందుకంటే ఒక బాడీ లాగే నేను ఉన్నాను. ఎలా కోసుకెళ్లారో తెలియదండి. ఇక్కడ తొడభాగంలో దిగిపోయింది, ఇక్కడ దాకా అంత దిద్దంగా కోసుకుంటూ వెళ్ళిపోయారు. 23 కుట్లు పెట్టాయండి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే బ్రతకడం కష్టం అన్నదే. నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళేంత వరకు బ్రతకడం కష్టం అన్న పరిస్థితే. నెక్స్ట్ డే వరకు టైం చెప్పారండి, అంతవరకు బ్రతకడం కష్టం అన్నది వాళ్ళ ఆలోచన. దాన్ని బట్టి ఆ రీతిగా వాళ్ళు ఆపరేషన్ చేశారు. చేశాక నెక్స్ట్ రోజు అండి మా దగ్గరకు వచ్చి, అప్పటికి నేను స్పృహలో ఇంచుమించులో 1 వారం రోజులు నేను స్పృహలో లేనండి. దేవసేవకుల దగ్గరకు వచ్చి అన్నారంటే డాక్టర్ గారు, ఆపరేషన్ చేసింది మేమైనా, ఆమె నిన్ను పిలిచిన పిలిచారు చూడండి దేవుణ్ణి, ఆయన బ్రతికించాడు ఆమెని. అసలు బ్రతుకుద్దన్న ఆలోచన మాకు లేదు. ఆమె పరిస్థితి దేవుడు చేసిన అద్భుతం చెప్తానండి. అంత రాటెళ్ళింది కదా, నా ఎండపూస పక్కన బోర్డు ఇరిగిపోయిందండి. నా ఎండపూస పక్కనే, దూరం కాదండి, 4 గంటల కడుపులో ఉందంటే ఎండపూసకు టచ్ అవ్వాలంటే ఎంత సమయం ఉంటారు? చాలా తక్కువ కదా. దేవుడు టచ్ అవ్వలేదండి. ఆయన అభయహస్తాన్ని నా హృదయంలో నుంచాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎన్ని ప్రశ్నలు తగిలితే ఈ రోజు ఇలా ఉందినా? ఇలా ఉండాలి కదండి. ఇలా నడిచే అవకాశం ఉండదు, ఇలా ఉండే పరిస్థితులు ఏమి ఉండవు. అదంతా వేరుగా ఉంటాయి ఆ పరిస్థితులన్నీ. నేను అవి తలంచుకుంటూ దేవుడిచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవదేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటానండి. ఇంకొక సంగతి కూడా డాక్టర్స్ చెప్పారండి. ఏమన్నారంటే, ఆమెకి అంత వెళ్ళిపోయి, నాకంటే గుండె అంచు దాకా వెళ్ళిందంట. గుండెకి టచ్ అవ్వాలంటే ఎంతసేపు అండి? ఆ రాడ్లో ఉంటుందండి, చివరికి గొడుగు తిరిగి ఉండేది. ఆ రాడు ఫోటో కూడా ఇవాళ ఏమి తీసుకురాకుండా వచ్చాం. ఆ రాడు ఫోటోలో చివరిని కూడా గొడుగుకి తిరిగితే గుండె దాకా వెళ్ళిందంట. ఇది పేపర్లో వచ్చిందండి, నేను చెప్పిన మాట కాదు. 2009 సంవత్సరం 11వ నెల 16వ తారీఖు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మెయిన్ పేపర్లో వచ్చిందండి. 10 మంది డాక్టర్స్ కలిసి చేశారు. గుండె అంచుల దాకా రాడ్ వెళ్ళింది అన్నమాట డాక్టర్స్ చెప్పిన మాట. నాకైతే తెలియదండి. ఎన్నుకోసం పక్కన బోన్ విరిగిపోయిందన్న విషయం నాకు చెప్పారు తర్వాతగా. అమ్మ జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉండేవారు. దేవుడి కృప ఏంటంటే ఎన్నో చోట్లకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు, పని చేసుకోవడానికి కృప చూపించాడు. నెల భోజనాలు వస్తే ఇంచుమించులో 1 సంవత్సరం దాకా 50-100 మంది దాకా వంట చేసేసేదాన్ని. అంత కృప దేవుడు ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలో అయితే మేము ఆదర్శిస్తున్నాం, కానీ అంత చేసే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు చెప్పిన 2 నెలలు ఇంట్లో ఉన్నామేమోనండి అంతే. 3వ నెల నుంచి దేవుని సేవలో వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. నాకు ఎప్పుడు ఒకటే నమ్మకం అండి, దేవుడిలో మనం ఎంత ఉంటే దేవుడు మనల్ని అంత బలపరుస్తాడు. ఒకవేళ మనం వెళ్ళిపోయినా దేవుడి సన్నిధిలో ఉంటామంతే. అదే ఆలోచన నాకు ఎక్కువ. నేను కష్టపడటానికి కూడా ఎక్కువ ఇష్టపడేదాన్ని అన్నమాట. దేవుని విషయాల్లో, లోకం విషయాల్లో కాదండి, దేవుని విషయాల్లో చాలా కష్టపడటానికి దేవసేవకులైనా నేనైనా చాలా ఇష్టంతోనే ముందుకు వెళ్తూ ఉండేవాడు. ఆ రీతిగా డాక్టర్ గారు వచ్చి దేవసేవకులతో చెప్తే ఆయన దేవసేవకులు దేవుని నామాన్ని కనపరిచారండి. అలా జరిగిన తర్వాత మా బంధువులండి ఉంటారు కదా, బంధువులు చూడటానికి వచ్చిన వారు అంటున్నారంటే, మా ఫ్యామిలీ ఎలా ఉండేదంటే అండి, మా మామగారు ప్రభువులో లేకపోయినా మా అత్తయ్య గారు, మేము, మా మరిది గారు, మా తోటికోడలు, పిల్లలు అందరం కలిసి ఉమ్మడి ఫ్యామిలీ అండి. ఉమ్మట్లో 10 సంవత్సరాలు ఉన్నాను నేను. మా అత్తగారిని కూడా ప్రేమతో చూసిన కృప నాకు ఇచ్చాడు. అంత కృప దేవుడు ఇచ్చాడండి. ఉమ్మట్లో ఉంటూ 10 సంవత్సరాలు ఉంటూ, అప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యే సమయానికి కూడా మేము ఉమ్మట్లోనే ఉన్నాం. అలా ఉంటున్న సమయంలో బంధువులు వచ్చి, మా మామయ్య గారి బంధువులు వచ్చి, మీరు మంచిగా ఉంటారు కదా, దేవుడు మీకు ఎందుకు చేయాలి ఇలాగా అని అంటూ ఉంటే మా దేవస్థాయకులు మాట చెప్పారండి. ఒకే ఒక మాట, దీని వల్ల మా దేవునికి ఏదో మహిమ రావాల్సింది. అంటే మేము మంచిగా ఉంటే మాకేం జరగకూడదని ఉన్నదా? వాస్తవానికంటే దేవుడు ఎందుకు ఆ గాయం పెట్టాడంటే దేవుని సేవలో రావటానికండి. నిజమండి, చావంటే భయం లేని స్థితిలోకి ఇప్పుడు వెళ్ళిపోయామంటే కేవలం ఎవరో ఏదో చేస్తారన్న భయం కూడా ఉండదండి. ఆ గ్రామంలో సేవ అంటే చాలా కష్టం, కత్తి మీద సావు లాంటిది. ఆ స్థితి దేవుడు ఇచ్చాడు కనుక భయపడమాట. ఇప్పుడు ఎవరికి ఏం చేసినా నీ నామానికి మహిమ నాయన అని చెప్పి ముందుకు ఒక తెగింపు ఇచ్చాడంటే ఆ మరణానికి వెళ్ళడానికి కారణమేనండి. ఆ రీతిగా దేవుడు కృప చూపించాడు. 7 రోజులు అయ్యాక
నాకు స్పృహ వచ్చాక నన్ను నేను చూసుకునేసరికి ఒక చేతిని బ్లడ్ అండి, ఒక చేతిని సెలను, ఇక్కడ 2 వేస్ట్ పైపులు పెట్టారండి. అంటే నా కడుపులోకి వెళ్ళింది ఐరన్ రాడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోద్దండి. ఐరన్ రాడ్ అంటే ఇనుము ఏదన్నా మేకు గుచ్చుకుంటేనే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. రాడ్ 4 గంటల కడుపులో ఉందంటే అసలు ఆ ఇన్ఫెక్షన్ పెట్టే చచ్చిపోవాలండి నేను, లేదా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవాలి, లేదా అంతమంది అన్ని మాటలు అన్నా దాన్ని బట్టన్నా చదువు. దేవుడు దేన్ని కానివ్వకుండా అని ఉచితంగా నాకు కృపించాడండి. అందరూ చేసిన ప్రార్థనలు బట్టే సజీవుల లెక్కలో నేను ఉంచబడటానికి కారణమైంది. అలా అయిన తర్వాత 7వ రోజు స్పృహలోకి వచ్చే ముందు ఒక సంఘటన జరిగిందండి. నా దగ్గరికి తెల్లవారుతుంది. నేనేమనుకున్నానంటే తెల్లారిపోయింది అనుకుంటానండి. నాకు వచ్చిన ఒక దర్శనము కలో నాకు అదైతే తెలియలేదు. నేను తెల్లారిపోయింది. మా అత్తయ్య గారు, దేవసేవకులు, హాస్పిటల్లో ఎవరెవరు ఉన్నారంటే తమ్ముడు, దేవసేవకులు, మా అత్తగారు, పెద్ద పాపకు కూడా దెబ్బ తగిలింది కదండి, పెద్ద పాప, చిన్న పాపం దగ్గర ఏమి చేసుకున్నాం. ఇలా అందరూ, మా అత్తగారే నాకు అమ్మ అయ్యారండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మా అమ్మగారు మా చిన్న పాప 6వ మాసంలోనే చనిపోయినా నా అత్తగారు నాకు ఒక తల్లిలాగే ఆమె ఆదరించారు, ప్రేమించారు. నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళలేమండి. దేవుడు అంత కృపించాడు మా ఇంటి విషయంలో. అది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు తెల్లవారుజాము జరిగిన సంఘటన, అందరూ పడుకున్నారండి, ఎవరూ లెగట్లేదు. అప్పటికి నేనేమనుకున్నా అంటే సమయం 7 అయిపోయింది, ఇంకా లేవటం లేదు అనుకుంటున్నాను నేను. అప్పుడు 3 అయ్యిందండి అంతకి సమయం. నేను నా మనసులో ఏమనుకున్నాను 7 అయిపోయింది, తెల్లవారినా లేవటం లేదు అనుకుంటే ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చారండి. తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఒక పెద్ద ఆయన, చాలా వృద్ధాప్యంలో ఉన్న ఆయన వచ్చి దగ్గర కూర్చున్నారు. నాకు ఆ సమయంలో ఏం మాట్లాడారో కూడా జ్ఞాపకం లేదండి నాకైతే. పెద్ద దగ్గర కూర్చుని కాసేపు మాట్లాడాక అప్పటికి స్పృహ వచ్చిందండి నాకు. స్పృహ వచ్చాక తెల్లవారింది. అప్పుడు అనుకుంటున్నాను, అమ్మో దేవుడు నాతో. అప్పుడు స్పృహ వచ్చింది. 7 రోజులకి దేవుని ఆ రీతిగా పెద్ద ఆయన రూపంలో దేవుడు వచ్చిన తర్వాతనే నాకు నేను స్పృహలోకి రావడానికి కారణమైంది. అలా అయిన తర్వాత లేచాక 7 రోజులు అయిన తర్వాత నడిపించడానికి ట్రై చేశారండి డాక్టర్స్. నడవలేకపోయాను. నా కాలు ఎలా ఉండేదంటే ఒక రుబ్బురోలు పత్రంలో ఉండేదండి. నా కాలు చాలా బరువుగా అసలు తీయలేకపోయేదాన్ని. డాక్టర్స్ వచ్చి నడవాలమ్మా, నడవకపోతే జీవితాంతం మంచమే గతమ్మా అని చెప్పారండి. ఎలా ఉంటుందండి అసలు? ఒక్కో మాట ఒక్కో డాక్టర్గా చెప్తే చాలా భయం వేస్తుంది కదా. చాలా భయం వేసింది. ఎప్పుడు మా బంధువుల్లో ఒక ఆయన కూడా అలాగే మంచం మీద ఉండిపోయారండి కొన్ని నెలలు. నడవలేని పరిస్థితులు, స్ట్రెచర్ ఇచ్చుకుని నడుస్తూ ఉంటారు ఇప్పటికీ ఆయన. నాకు అది జ్ఞాపకం వచ్చేసి మరలా ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టామండి. దేవసేవకులు కలిసి, దేవసేవకులు స్నేహితులకి అందరికీ ఫోన్లు చేసి ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఎవరైనా ఒక 2 తీసుకుని నడవటం ప్రారంభించండి అన్నారు. తమ్ముడు దేవసేవకులు, తమ్ముడు హైట్ అండి, తనైనా సరే నా కొరకు వంగి నన్ను నడిపించడానికి చాలా ప్రయత్నం చేస్తూ అలా చాలా ప్రేమగా చూసుకున్నారు. దేవుని కృపను బట్టి మేము దేవుల్లో బలంగా ఉంటాం. దేవుడు సాక్షిగా దేవుడు వాడుకుంటాం జరిగింది. అలా జరిగిన తర్వాత సేవలోకి 33వ సంవత్సరంలో నేను సేవలోకి వచ్చామండి. దేవుడు దర్శనం చూపించి సేవలోకి నడిపించాడు. నడిపించిన తర్వాతగా ఏమవుతుందంటే, కోవిడ్ సమయంలో నాకు 40వ సంవత్సరం ఆ ప్రాంతంలో నుండి, ఫస్ట్ కోవిడ్ కాదు, సెకండ్ కోవిడ్లో మా ఫ్యామిలీ అండ్ అందరం కలిసి ఉంటాం. మా అత్తగారు, నేను, పిల్లలు అందరం కలిసి హాల్లో కలిపి పడుకునే వాళ్ళం అండి. వేసవకాలం అందరం కలిపి పడుకుంటూ అలా ఉన్నదాన్ని బట్టి మా అత్తగారికి ఒకరోజు ఒక దర్శనం వచ్చిందండి. 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ మేము పగలు చేసుకునేవాళ్ళం అండి. ఆమెకు ఒక దర్శనం వస్తే ఏమొచ్చిందంటే, ఆమె దర్శనంలో ఎవరో మా అత్తయ్య గారిని నన్ను కలిపి ఒక గొడవలో కట్టేశారంటండి. కట్టేస్తే చంపేయడానికి మా ఇద్దరిని కట్టారంట, నన్ను మా అత్తయ్య గారిని. కడితే ఈలోపు దేవసేవకులు మా మధ్య గారు ప్రక్కన ఉన్నారంటండి. మా ఇద్దరిని కట్టారంట. ఒక ఊరు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని చంపడానికి వచ్చారంట. వస్తే ఈ లోపల ఒక పెద్ద ఆయన ఎవరో ఒక గొడవ మీద వచ్చి అన్నారంట, చంపే అధికారం నా చేతిలో ఉంది, మీకు ఎవడిచ్చాడు అని చెప్పి వాళ్ళ మీద ఒక కేకేసారంటండి. వెళ్ళిపోయారంట ఎక్కడ వాళ్ళు అక్కడికి. కట్లిప్పేశారంట. మా అత్తయ్య గారు నేను మామూలుగా ఇంటికి వచ్చామని మా అత్తయ్య గారు చెప్పారు నాకు. చెప్తే ప్రార్థనలు చేసుకుంటున్నాం కదండి, సాతానుడు ఏదో చూపుతున్నాడు కానీ విడిపించినట్టుగా మనకు చూపించాడు కదా అని చెప్పి నేను మా అత్తయ్య గారికి చెప్పడం జరిగిందండి. జరిగిన కొన్ని రోజులకి ఏమైందంటే, ఆవిడకి కోవిడ్ సోకటం. ఆమె ఒక రూమ్లో 5 పాయింట్సే వచ్చినాయండి, వాస్తవానికి ఎక్కువ రాలేదు. మా హాస్పిటల్లో దేవసేవకులు జాయిన్ చేద్దాం అనుకుంటే డాక్టర్ గారు అన్నారు, వద్దండి, 5 పాయింట్స్ అంటే 1 పాయింట్తో లెక్క, మీకు విడిగా రూమ్ ఉంటే కనుక అందులో ఉంచి జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. కానీ ఆమెకు వచ్చిన టైంలోనే నాకు కూడా చాలా సిక్ అయిపోయానండి. అసలు మనిషిని బాగాలేదు, స్మెల్ తెలిసేది కాదు, చాలా అసలు దగ్గు వచ్చేదండి. మా అత్తయ్య గారికి తక్కువ వచ్చేది, నాకు ఎక్కువ వచ్చేది. అసలు నన్ను నేను కంట్రోల్ తప్పిపోయే పరిస్థితులు అండి. దేవసేవకులు నా పరిస్థితి చూసన్నారు, హాస్పిటల్కి వెళ్దామన్నారు. మా చిన్నత్తయ్య గారు అండి డాలింగ్లో, ఆమె చాలా, ఎందుకంటే
బాగా ఎక్కువ మా అత్తయ్య గారి తర్వాత ఆమెతో చాలా ఎక్కువ క్లోజ్గా ఉంటూ ఉంటాను. ఆమె ప్రతిరోజు ఫోన్ చేసి వాళ్ళ అక్కతో మాట్లాడుతూ నాతో మాట్లాడుతూ ఒకే మాట అనేవారండి, మా అక్క బ్రతుకుద్దే నువ్వు చచ్చిపోతావు అనేవారు నన్ను. అంటే నా పరిస్థితి అలా ఉండేదండి. వంట చేసేదాన్ని, టిఫిన్ చేసి అక్కడ పెట్టేదాన్ని, నేను తినలేకపోయేదాన్ని. దేవసేవకులకి ఇస్తే మా అత్తయ్య గారికి ఇస్తూ ఉండేవారు. పెట్టొచ్చు ప్రతిదీ, టాబ్లెట్స్, టిఫిన్, భోజనం అన్నీ దేవసేనలో పెట్టొచ్చేవారండి అత్తయ్య గారు. కేవలం వంట చేసేదాన్ని, పై పని అంతా నా కుమార్తెలు ఇద్దరు చేసుకునేవారండి. అలా ఉంటూ ఒక రోజు ఏం చేశానంటే హాల్లో దేవసేవకులు చూశారు మా ఇల్లు. ఆ హాల్లో బలిపీఠం, ఇలా బలిపీఠం ఉంటే అక్కడ పడి వచ్చేదాన్నండి. అసలు ఎలా ఉండేదో అర్థమయ్యేది కాదు. అసలు ప్రాణం పోతుందో ఏంటో అర్థమయ్యేది కాదు. ఒక ప్రక్క ఆమెమో కోవిడ్తో ఆమె అలా ఉన్నారు, ఇటు నాకేం జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదండి. అలాగే తీసుకెళ్ళి టెస్టులు చేస్తే టెస్టులు అన్నీ నార్మల్ ఇచ్చారండి. ఆ టెస్టులు ఎందులో వాస్తవానికి నాకు స్మెల్ తెలియట్లేదు, రుచి తెలియట్లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు, అన్ని తేడాలు ఉన్నవి. కానీ చేసిన పని ఏం చేసేదాన్నంటే, నాకు మందిరం అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు చెప్తాను, చాలా ఇష్టం. నా పెద్ద కుమార్తె గర్భంలో ఉన్నప్పుడు అమ్మమ్మ గారి మందిరం ప్రక్కనే అన్నాను కదా, నాకు ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఆపరేషన్ పడుతుందంటే ఆ రాత్రి వెళ్ళి, అమ్మ ఈ నైట్ ఒకవేళ డెలివరీ కాకపోతే రేపు ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తాం, రెడీ అయ్యి వచ్చేయండి అని చెప్పారు. అప్పటికి అమ్మ బ్రతికే ఉన్నారండి, నిద్రించలేదు. చిన్న పాప పుట్టిన 6 నెలలకు నిద్రించారు. ఆ రోజు ఆపరేషన్ జరిగితే నాకు చేసేవాళ్ళు ఎవరో లేరండి. అమ్మ పరిస్థితి, అమ్మకి నేనే చేయాలి. ఆపరేషన్ అయితే 2 మనుషులు ఉండాలి. ఆ రోజు మందిరంలోకి వెళ్ళి వచ్చి ప్రార్థన చేసుకుని మందిరంలోనే పడుకున్నానండి. నిండు గర్భవతిగా మందిరంలో పడుకున్నానంటే అమ్మమ్మ గారు నా ప్రక్కన పడుకున్నారు. ప్రార్థన చేసుకుంటూ తెల్లవారేసరికి దేవుడు నార్మల్ ఇచ్చండి. హాస్పిటల్ పెయిన్స్ ప్రారంభించబడ్డాయి. హాస్పిటల్కి వెళ్ళేసరికి నార్మల్ డెలివరీ అయింది, పాప పుట్టింది. నార్మల్ డెలివరీ, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకు మందిరం అంటే చాలా ఇష్టం అండి నాకు. ఏ బాధ వచ్చినా ఎక్కువ మందిరంలోకి వెళ్ళిపోయి చేసుకునే అలవాటు. ఆ రోజు కోవిడ్లో కూడా ఆ బలిపీఠం దగ్గర పడుకుని ఏడుస్తా ప్రార్థన చేసుకుని, ఇష్టం నాయన, ఎందుకంటే 2 సార్లు ఇలా జరిగింది, ఈ విషయంలో ఏం జరుగుద్దో మాకు అర్థం కావట్లేదని నన్ను నేను కీర్తన 84వ కీర్తన నా నోటంతా ఆ మాటలు వస్తూ ఉన్నవండి. బలిపీఠం దగ్గర నీ పిచ్చుకలకు నివాసము కలదు. ఈ మాటలన్నీ వస్తూ నేను ఒక పిచ్చుకున్నాను, నీ చిత్తం ఎలా ఉంటే అలా వాడుకోనాయనని నన్ను నేను సమర్పించుకుంటూ దేవుడి దగ్గర వచ్చానండి. దేవుడు చేసిన కార్యం ఏంటంటే కోలుకోగలిగాను. ఆ 3వ కోవిడ్లో కూడా చనిపోకుండా 3వ మరణపాయ పరిస్థితి నుంచి కూడా దేవుడు నాకు విడుదలిచ్చాడు. అత్తయ్య గారు అయితే ప్రభువులో నిద్రించారండి. దేవసేవకులకి చాలా క్రిటికల్ పరిస్థితులు అండి. మా అత్తయ్య గారికి 5 పాయింట్స్ అన్నాను కదండి, దేవసేవకులకు 14 పాయింట్స్, 14 పాయింట్స్ వచ్చిందండి. అందరూ చెప్పారు ఆయనకి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే ఆమె అంత వచ్చింది, తల్లి చనిపోయింది, కుమారుడు చనిపోతాడు. అసలు నా పరిస్థితులు అనుకుంటానండి, అసలు ప్రపంచం మీద ఎవరికి రాకూడదు అనుకునేది అనమాట అండి. అంతా ప్రతి విషయాల్లో ఎవ్వరూ లేని పరిస్థితులు. ప్రక్క కోవిడ్లో అత్తయ్య అయిపోయారు. నా పరిస్థితులు దేవుడు సేవ చేయించాడు. మళ్ళీ దేవసేనలు. మా అత్తయ్య గారు చనిపోయేటప్పుడు ఏం జరిగిందంటే, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దామని ఆమెకి నైట్ వేసానండి. నేనే నైట్ వేస్తుంటే ఆవిడ తీసేసేవారు. తీస్తుంటే మళ్ళీ వేసి అత్తయ్య గారు ఎందుకు తీస్తున్నారని 2 చేతులు పట్టుకుని నైట్ వేసానండి నేను. ఆమె చేతులు ఆ రోజు పట్టుకుంటే బాడీ చల్లగా తగిలిందండి. దేవసేవకులు అదే స్పర్శ అండి. బాగోలేనప్పుడు 14 పాయింట్స్ వచ్చినప్పుడు దేవసేవకులు కూడా చేతి స్పర్శ, అదే స్పర్శ. గుండె అలా జారిపోయింది అన్నమాట అండి. ఇంకా ఆ రోజు అయిపోయింది నాయన, ఇంకా మా జీవితం ఈ రోజుతో అని మళ్ళా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఒకటి అడిగానండి, ఆయన నాకు ఏదైనా ఒక గుర్తు కావాలి, అసలు ఎందుకు మమ్మల్ని ఎంత నలుపుతున్నావు, ఎందుకు ఇంత నలుపుకుంటూ తీసుకెళ్తున్నామని దేవుడి సన్నిధిలో నన్ను నేను సమర్పించుకుంటూ నాకు ఒక గుర్తు కావాలి. ఎవ్వరూ ఒక దేవసేవకు చేత ఈరోజు నువ్వు మాట్లాడించు, ప్రార్థన చేయొచ్చు, నువ్వు మా ప్రార్థన వింటున్నావు, మమ్మల్ని నువ్వు పక్క నుండి చూస్తున్నావు. ఎందుకంటే నాకు కష్టాన్ని బట్టి నేను ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి. ప్రతిదీ దేవసేవకులతో కలిసి షేర్ చేసుకునే అలవాటు. నా వివాహం అయినప్పటి నుంచి ఎప్పుడు అబద్ధం ఆడింది లేదండి, మాట దాచింది లేదు, డబ్బులు దాచింది లేదు. ఏదైనా ఇద్దరం కలిసే, వివాహమైన నాటి నుండి ఈనాటి వరకు కలిసే చేసుకుంటామండి. ఒకవేళ నేను ఏదన్నా ఒక్కోసారి అనాలోచితమైన నిర్ణయం తీసుకున్నాం, దేవసేవకులు అంటే అది కరెక్ట్ కాదు అనగానే తగ్గిపోతూ ఉండేదానండి. అలా దాన్ని బట్టి దేవసేవకులకు చెప్పుకోలేని పరిస్థితులు. 14 పాయింట్స్ ఉన్నాయన్న విషయం కూడా దేవసేవకులతో చెప్పలేదండి. 2 నెలలు దాచామండి దేవసేవకులకు చెప్పకుండా. ప్రతిదీ ఎదురుగుండా నవ్వుతూ తిరిగేదాన్ని. నేను పిల్లలిద్దరం కూడా అండి చాటులు వెళ్ళి వచ్చేవాళ్ళమండి. ఎవరు, ఎందుకంటే నా అనుకున్న బంధువులు కూడా లేని పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఆదరించాడండి. తిరిగి జీవం ఇచ్చాడు. హాస్పిటల్కి తీసుకెళ్దామనుకుంటే చివరి సమయంలో అంబులెన్స్ మాట్లాడుకున్నానండి, హాస్పిటల్ మాట్లాడుకున్నాను.
వారానికి 2,50,000. దేవుడిచ్చిన కృప ఏంటంటే అందరితో దేవసేవకుల స్నేహితులతో కూడా నేను సత్సంబంధాలు కలిగిన ఆమెనే. అందరితోనూ అన్నయ్య అని మాట్లాడే అలవాటు, నాకు తెలిసిన బంధువులతో తమ్ముడని మాట్లాడే అలవాటు, వాళ్ళందరితో నేను కూడా సన్నిహితంగా ఉండేదాన్ని. దాన్ని బట్టి మా అంబులెన్స్ వాళ్ళతో మాట్లాడుకుని, హాస్పిటల్తో మాట్లాడుకుని, హాస్పిటల్ వారానికి 2,50,000 అంటే అమౌంట్ విషయంలో మళ్ళా బంధువులతో చెప్పడం. నన్నదమ్ములు నన్ను ఎప్పుడు విడిచిపెట్టేవారు కదండి. వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చేసింది. మా అత్తయ్య గారిని ఆ రోజు పెట్లో అది మా తమ్ముడే పెట్టాడండి. అందరూ భయపడ్డారండి. అందరూ భయపడి వెనక్కున్న పరిస్థితుల్లో మా తమ్ముడు ముందుండండి. సమాధిలో ఎవరు పెట్టారండి, సమాధి బాక్స్లో మా తమ్ముడు పెట్టాడండి. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రేమ అంటే అలా ఉండాలండి. ప్రేమించే ప్రేమ అలా ఉంటుంది. అది మనకి ఏదో కష్టం వస్తే దూరం అయిపోతున్నామంటే ఆ ప్రేమలో అది వేరుగా ఉంటుందండి. మన కోసం మనం చూసింది అలా చేసే దాన్ని బట్టి తమ్ముడికి తేడా, అన్నయ్యకి తేడా, వీళ్ళందరికైనా తేడా వచ్చి తమ్ముడికి మాట్లాడమ్మా, ఎంత డబ్బులు కావాల్సిన పంపుతాను, నీకు అకౌంట్లో నేను వేస్తాను, నువ్వు తీసుకెళ్ళి బావగారికి చూపించు, బావగారు బాగుంటే చాలని. వాడు బావగారికి అలా అయిపోయిందని తట్టుకోలేకపోయారండి. ఒక ప్రక్క అత్తయ్య గారు కమ్మలా ఉండేవారండి, మాకు ఇంట్లో పెద్ద పిల్లలా ఉండేవారు ఆమె. అటువంటి ఆమె అలా అయిపోవటం, మా దేవసేవకులకి ఇలా రావటం, నిజంగా అసలు పరిస్థితులు జీవితంలో మర్చిపోలేనండి. నా విషయంలోనన్నా, మా దేవజనుల విషయంలోనన్నా దేవుడు అంత కృప చూపించి ఈ రోజుకి దేవుని సేవలో వాడబడుతున్నారంటే చాలా సంతోషం అండి. చాలా ఎక్కడైనా ప్రార్థనలు అంటే చాలా ముందు ఉంటాడు, చాలా ముందు రెడీ అవుతారు. ఇవాళ 4 గంటలకు రెడీ చేయించారండి నన్ను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4 గంటలకి వెళ్ళాలి, మధ్యలో ఒక 12 ఒక ఫ్యామిలీకి ప్రేయర్ చేయాలి. మనం వెళ్ళటానికి టైం పడుతుందంటే, మనం ప్రేయర్ అంటే లేట్గా వెళ్దాం, ప్రార్థనలు అయ్యాక వెళ్దాం, పాటలు అయ్యాక వెళ్దాం అనుకుంటారు. మొదటి నుంచి ఉన్న ఆసక్తి ఏంటంటే మొదటే మనం ఉండాలి అంటారండి. మనం ఉండాలి. పిలిచిన దేవసేవకులు బాధపడే రీతిగా మనం ఉండకూడదని ఎప్పుడు అంటూ ఉంటారు. మా మనసు ఎలా ఉంటుందంటే, విశ్వాసులు అందరూ వస్తూ ఉన్నప్పుడు మాకు కూడా అదే సంతోషం కదా. సంఘం అంతా వస్తున్నప్పుడు దేవసేవకులకి చాలా సంతోషము, ఆనందము. సాక్ష్యం ఇన్ని ఉంటూ ఉన్నారు కదా. ముమ్మారు దేవుడు నన్ను బ్రతికించాడు, దేవసేవకుని బ్రతికించాడు. మరణ పడుకుల నుండి రోజు వాక్యం విన్న మనల్ని కూడా ఎన్నోసార్లు సాక్ష్యం విన్న మనల్ని ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు కదా. విడిపించిన దేవునికి మరింత దగ్గర అవ్వాలి తప్ప ఎంత మాత్రం దేవునికి మనం దూరం కాకూడదండి. దేవునికి మనం ఎంత దగ్గర అయితే మనం దీవించబడతాం. నేను ఒక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నానండి. ఈరోజు ఎలా ఉందో తెలుసండి సంఘ పరిస్థితులు. మనకి శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని సేవకులు విడిచిపెట్టడం, సంఘాన్ని విడిచిపెట్టడం, మందిరాన్ని విడిచిపెట్టడం, అన్నీ అయిపోయాక బాగుంటాం చూడండి. దేవసేవకుడు గుర్తుండదు, సంఘం గుర్తుండదు, సేవకురాలు గుర్తుండదు. ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నామండి. దేవుడు మన జీవితంలో మళ్ళీ చేశాక మన సేవకుని విడిచిపెట్టామా, కృతజ్ఞత లేని వారు మన ఉంటేనే. మన తల్లిదండ్రులు మనకు వివాహం చేసి పంపించేస్తారు, తల్లిదండ్రులు విడిచిపెడతామండి. మన అమ్మ నాన్న మర్చిపోతామా, అత్త మామలన్నా మర్చిపోతే విడిచిపెట్టేస్తాం. కానీ అమ్మ నాన్న మర్చిపోవడానికి ఇష్టపడం. ఇహలోక తల్లిదండ్రుల కన్నా ఆత్మీయ తల్లిదండ్రులు మర్చిపోయామనుకోండి, మరింత అసలు కృతజ్ఞత లేని వారండి. నా విషయంలో నేను అంటాను, నాకు చాలా ఆ విషయాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆత్మీయత విషయంలో మనం ఎంత, నాకు మొదటి నుంచి ఉన్నది ఏంటంటే దేవసేవకులు ప్రేమించే గుణం అండి, దేవసేవకులను ఆదరించే గుణం. మరి మా ఇంటికి వస్తే మాకు దేవుడు వచ్చినంత ఇష్టం. ఎప్పుడు సేవలో ఉన్నా సరే దేవసేవకులకు తెలుసు, ఏ సేవకులు వచ్చినా చాలా ఇష్టం అండి. నా చేతులతోనండి కొన్ని వేల మంది సేవకులకు భోజనం పెట్టే కృపించాడు, కొన్ని వేల మంది పేదవారికి వంట చేసి పెట్టే కృపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగునది. ముమ్మారు చావు నుండి తప్పించి 3వసారి తప్పించిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, పేదవాళ్ళకి సహా వంట చేసి పెట్టే కృప అట్టి స్థితిలోకి దేవుడు తీసుకెళ్లాడు. ఒక శ్రమ ఇచ్చాడంటే ఒక మెట్టు దేవుళ్ళు ఎదగటానికి, అంతే తప్ప ఒక మెట్టులో వెనక్కి వెళ్ళిపోవడానికి దేవుడు మనకి శ్రమ పంపించడండి. వాక్యంలో ఉంటుంది, కీర్తన గ్రంథంలో 91వ అధ్యాయంలో ఉంటుంది, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును అని దేవుడు చెప్తూ ఉంటారు. మనకు ఖచ్చితంగా మన శ్రమలో ఆయన తోడై ఉన్న దేవుడై ఉన్నారు. ఈ సాక్ష్యం మన ఇంటిలో దేవుడు దీవించును గాక. చాలా సమయం అయిపోయిందండి, దయతో క్షమించగలరు దేవసేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి.